So let's start our demo session. So I'm Krishna here. So before starting the session and giving it to the trainer, so then just a few things I will explain. So what are the course, what is the course about, and ఈ కోర్స్ ఎలాగబోతుంది లైక్ కమింగ్ 6 months మాతో పాటు మీరు ట్రావెల్ అవుతారు కదా. సో ఎలాగ నేర్చుకోబోతున్నారు, హౌ వాల్యుబుల్ ఈజ్ ఇట్ అనేది నేను చెప్పేసిన తర్వాత దెన్ మీ ట్రైనర్ డెమో తీసుకుంటారు. దట్ మే లాస్ట్ ఫర్ 40 to 45 minutes. అండ్ ఒకవేళ ఆ డెమో అయిపోయిన తర్వాత కూడా మీరు వెయిట్ చేసి మీకున్న కెరీర్ రిలేటెడ్ డౌట్స్ కావాలంటే అవి కూడా మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ దట్ మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అనేది ఏం లేదు. మీరు ఈ సెషన్ ని ఒక యూస్ఫుల్ సెషన్ కింద, అంటే నా లైఫ్ లో ఈ గంట వేస్ట్ అవ్వలేదు అని మీరు అనుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్. దెన్ యు ఆర్ జాయినింగ్ దిస్ కోర్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. వెల్కమ్ టు ఫ్రంట్ ఎండ్ ఎడ్యుటెక్స్ full stack web development with MUN stack, that is MongoDB, Express.js, Node.js and React.js. So ఒక్కసారి ఈ కోర్స్ వాల్యూ మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కోర్స్ కున్న ఆపర్చునిటీస్ తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ గో టు ద లింక్డ్ఇన్ అండ్ సెర్చ్ React.js మీద ఉన్న జాబ్ సెర్చ్ చేయండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ కోర్స్ అనేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రియాక్ట్ కి చాలా చాలా బయట మనకి డిమాండ్ ఉంది. అండ్ ద వాల్యూ ఆఫ్ ద కోర్స్ బయట ఓన్లీ రియాక్ట్ కి 20,000 ప్లస్ ఉంటుంది అనమాట. బట్ హియర్ FLM ఈస్ ఆఫరింగ్ ఇట్ ఫర్ కంప్లీట్ మెన్ స్టాక్ మొత్తం కూడా 12,999 కి మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఒక్కసారి మన సిలబస్, మన ప్రైజింగ్ బయట కంపేర్ చేసుకోండి, తర్వాత మీరు అడిషన్ తీసుకోండి. సో దెర్ ఈస్ నో బ్లఫింగ్ అండ్ నథింగ్. మీకు ఇక్కడ ఫేక్ ప్రామిసెస్ ఇచ్చేది ఏం లేదు, ఫేక్ గా చెప్పేది ఏం లేదు. జస్ట్ కంటెంట్ మ్యాటర్స్. జస్ట్ మా కోర్సు సిలబస్ అండ్ డ్యూరేషన్, అంతేకాకుండా మేము ఇచ్చే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు ట్రైనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవన్నీ చూసుకొని వెళ్ళండి. ఇంకా డెమోలోకి వెళ్ళక ముందే హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ మెన్ స్టాక్, దెర్ ఇస్ ఎ కూపన్ కోడ్ దట్ ఈస్ FLM, capital FLM MERN. సమ్వన్ మెన్షన్ ఇన్ ద చాట్ బాక్స్. ఈ కూపన్ కోడ్ ఎవరైతే మెన్ స్టాక్ వాడతారో FLM మెన్ అనేది, వాళ్ళకి ఇన్స్టాంట్ గా 500 ఆఫ్ అనేది దొరుకుతుంది. So hurry up, this offer lasts for only 24 hours, coming 24 hours from here. Yes. So let's go to the next slide. So today the agenda is I'll be giving a brief introduction of FLM, the various courses we are offering, the pattern, frequently asked questions and Q&A. So అవి చెప్పిన తర్వాత then we'll go to the session. Yeah. So usually FLM trains on all the technologies like JSL, which is Java, SQL Linux, PSL, Python, SQL Linux, Java, Python, cybersecurity, web development with React, only web development, MEN stack, which is full stack web development, అంతేకాకుండా Java full stack, Python full stack, Salesforce, DevOps, automation testing, whatnot, everything like ServiceNow, everything. And we are into banking sector as well, that is the government job sector. సో అక్కడ కూడా మేము ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాం. సో వీఆర్ హియర్ సిన్స్ లాస్ట్ 3 years. సో వీ ట్రైన్డ్ అరౌండ్ పర్ మంత్ విల్ బి ఆన్బోర్డింగ్ 800+ స్టూడెంట్స్ అండ్ విల్ బి, మాకు ఇప్పటిదాకా ఉన్న ట్రాక్ రికార్డ్ ప్రకారం వీ గాట్ ప్లేస్డ్ 7,000 మెంబర్స్ అనమాట ఇన్ ద స్పాన్ ఆఫ్ 2+ years. అండ్ వాళ్ళని నిన్న ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఎవరైతే మా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యి హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ మేము నిన్న కండక్ట్ చేసాం అనమాట. సూన్ ద వీడియోస్ విల్ బి అవుట్. So that may give you more hope. Okay, so let's go into the program. So like classes and ఎలా ఉంటాయంటే, this is 180+ hours classes అనమాట. So that is you will be traveling with us for the coming 6 to 7 months. 6 to 7 months పాటు మీరు మాతో ట్రావెల్ అవుతారు. అండ్ నాకు అసలు కోడింగ్ అనేది రాదు అనే వాళ్ళ దగ్గర నుంచి, నేను అప్స్కిల్ అయి వేరే కంపెనీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే కరికులం ఉంటుంది. ఆ కరికులం తెలుసుకోవాలనుకుంటే, ఆ కరికులం అంటే సిలబస్ తెలుసుకోవాలి, అందులో ఉన్న ప్రాజెక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ టెక్స్ట్ టు అవర్ వాట్సాప్ విచ్ ఇస్ 8330777727. సో దానికి మీరు టెక్స్ట్ చేస్తే the admin panel will give you the link and you can see the all the projects కావచ్చు, సిలబస్ కావచ్చు, అవన్నీ చూసుకొని బయట కూడా కంపేర్ చేసుకోండి. రియాక్ట్ సిలబస్ మేము అన్ని చెప్తున్నామా, వెబ్ డెవలప్మెంట్ మొత్తం కవర్ చేస్తున్నామా, వాళ్ళ ఫీజు ఎంత పెట్టారు, మన ఫీజు ఎంత పెట్టారు, తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే, దెన్ కోర్స్ అనేది స్క్రాచ్ నుంచి చెప్తాం, తెలుగులోనే చెప్తాం. నోట్స్, రెఫరెన్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ మా సైడ్ నుంచి ఏం చేయాలో అవన్నీ 100% ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మనది. సో ప్రాజెక్ట్స్ కావచ్చు అన్ని కూడా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. కెరీర్ ట్రాన్సిషన్ మన దగ్గర చాలా మంది
ఆ బెంచ్ మీద ఉన్న వాళ్ళు అప్ స్కిల్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా ఎక్కువ వస్తున్నారు అనమాట. బికాస్ దేర్ ఆర్ నో ప్రాజెక్ట్స్ ఇన్ ద కంపెనీస్, రైట్? సో అందుకని అప్ స్కిల్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ కాబట్టి వస్తున్నారు. అండ్ యూ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ ఆల్సో. సపోర్ట్ నుంచి డెవలప్మెంట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, బీపీఓ నుంచి డెవలప్మెంట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మన ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఈ డెమో సెషన్ లోనే ట్రైనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, దెన్ అసలు ఇవే కాకుండా వీల్ బి కనెక్టింగ్ మెనీ సెషన్స్ లైక్ రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ ఇన్ బిల్డింగ్, మ్యాంగ్ సెషన్స్, దెన్ ఫ్రీలాన్సింగ్ సెషన్స్. ఎందుకు ఫ్రీలాన్సింగ్ అని స్ట్రెస్ చేస్తున్నానంటే యువర్ ట్రైనర్ హూ ఇస్ మహేష్ సార్. సో ఆయన ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఆయన స్వతహాగా ఆయన రియాక్ట్ డెవలపర్ కాబట్టి, అలాగా ఫుల్ స్టాక్ డెవలపర్ కాబట్టి ఆయన ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి ఏంటంటే మాకు వచ్చే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ లో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటారు అనమాట. సో ఒక లైక్ విల్ బి లైక్ మీరు ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి మీకు ప్రాజెక్ట్స్ చేయించడము, రియల్ టైంలో ఎలా ఫ్రీలాన్సింగ్ చేయాలి అవన్నీ కూడా మీకు ట్రైనర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా విల్ బి కండక్టింగ్ టెక్ సెషన్స్. అంటే మీరు మెన్ నేర్చుకున్నారంటే మెన్ గురించే కాదు, సడన్ గా ఇప్పుడు మార్కెట్ లోకి జెన్ఏఐ అనేది వచ్చింది. జెన్ఏఐ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి స్కోప్ ఏంటి, ఎలాగ రోడ్ మ్యాప్, ఇవన్నీ వాళ్ళతో చెప్పిస్తాం. లేదు సైబర్ సెక్యూరిటీ బంచ్ బూమింగ్ లో ఉంది, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఒక సెషన్ ఇప్పిస్తాం. ఇవన్నీ ఏంటంటే మా స్టూడెంట్స్ కి 360 యాంగిల్స్ లో మొత్తం కవర్ చేయాలి. నాట్ ఓన్లీ ద కోర్స్ విచ్ యూ ఎన్రోల్డ్ ఇన్, బట్ కంప్లీట్ గా ఒక ప్యాకేజ్ లాగా ఎఫ్ఎల్ఎంకి వచ్చాక నా డబ్బులు వేస్ట్ అవ్వలేదా నా ఒక ఒపీనియన్ తో మీరు బయటకు వెళ్ళాలనేది మా అల్టిమేట్ ఇంటెన్షన్. ఓకే, దెన్ సో ప్రాజెక్ట్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కోర్స్ మొత్తంలో మీకు మొత్తం కూడా 8 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. 8 మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ 40+ మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, 40+ మినీ ప్రాజెక్ట్స్ అండ్ 8 మేజర్ ప్రాజెక్ట్స్. ద 8 మేజర్ ప్రాజెక్ట్స్ మీరు లైక్ ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో వాళ్ళు వాళ్ళ రెజ్యూమ్ లో పెట్టుకుని కంపెనీస్ ఇచ్చేయడానికి యూస్ఫుల్ అయ్యేంత పెద్ద ప్రాజెక్ట్స్ అన్నమాట. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అంటే ఫ్రెషర్స్ జస్ట్ ఇమాజిన్ హౌ బిగ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ అండ్ హౌ ఇంపార్టెంట్ ద ప్రాజెక్ట్స్ ఆర్. అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి స్విచ్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ప్రాజెక్ట్స్ అంటే కంపల్సరీగా మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఆఫ్ క్యాంపస్ కావచ్చు, దానికి కూడా మీరు వాడుకునేలాగా ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో డోంట్ వరీ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్స్. ఓకే, దెన్ లైవ్ రికార్డింగ్. దిస్ ఈస్ 100% లైవ్ సెషన్. ప్రతిరోజు మనకి లైవ్ సెషన్స్ ఉంటాయి. ద సెషన్ స్టార్ట్ అట్ 6:30 PM ఇన్ ద ఈవినింగ్ అండ్ ఎండ్స్ బై 7:30, 7:40, 7:45 బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ ఇంటరాక్షన్. ఒక రోజు స్టూడెంట్స్ కి ఎక్కువ డౌట్స్ ఉంటాయి, అవి అన్ని రిజాల్వ్ చేసిన తర్వాతే ట్రైనర్ అనే వాళ్ళు మన సెషన్స్ నుంచి బయటికి వెళ్తారు. లేదు సార్ నాకు సడన్ గా ఈ రోజు కాలేజ్ లో పని ఉంది, ఆఫీస్ లో వర్క్ ఉంది, కుదరట్లేదు అనే థాట్ మీకు ఉంటే ఏ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు 7:40కో 7:50కో క్లాస్ అయిపోగానే వెంటనే ట్రైనర్ మీ ఏదైతే కోర్స్ క్లాస్ ఉంటుందో అదంతా కూడా మీ పోర్టల్స్ లో అప్లోడ్ చేసేస్తారు. అవన్నీ ప్రాసెస్ అవడానికి ఇట్ టేక్స్ 3 to 4 hours. అది అయిపోయిన తర్వాత వెంటనే మీ పోర్టల్లో మీరు ఆ వీడియో చూసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 3:30, 7:30, 7:40కి అయిపోతే క్లాసు బై 10 o'clock ద వీడియోస్ విల్ బి అవైలబుల్. లేదు అనుకుంటే బై 12 o'clock ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంటాయి. దాన్ని చూసుకొని నెక్స్ట్ డే క్లాస్కి రావచ్చు, లేదా దాన్ని చూసుకొని మీరు రిపిటేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే 6:30కి అటెండ్ అయినప్పటికీ మళ్ళీ ఆ రికార్డింగ్స్ చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అలాగా మన కోర్స్ అనేది ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్. మీ టైంలో మీరు చూసుకోవచ్చు. బట్ లైవ్ అటెండ్ అయితే మాత్రం ఏ రోజు డౌట్ ఆ రోజు క్లియర్ చేసుకుంటే ఆ రోజు నేర్చుకున్నది ఖచ్చితంగా గుర్తుంటుంది. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇఫ్ యూ అటెండ్ ది లైవ్ సెషన్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు లైవ్ కోసమే ఇక్కడికి వచ్చారు కాబట్టి, అది కూడా తెలుగులో నేర్చుకుంటున్నారు కాబట్టి ట్రైనర్ తో ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకుంటే, కలిసి నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో ప్రిఫర్ లైవ్ సెషన్స్. విచ్ ప్లాట్ఫామ్? దట్ ఈస్ జూమ్. అబ్సల్యూట్లీ జూమ్ ప్లాట్ఫామ్ లోనే జరుగుతుంది. ఖచ్చితంగా జూమ్ లో నుంచే మనము ఇవన్నీ కూడా జరిపిస్తాం అనమాట. సో యూ నీడ్ టు డౌన్లోడ్ జూమ్. ఓకే, దెన్ ఎవరు నేర్చుకోవచ్చు? దెర్ ఈస్ నో క్వశ్చన్. రియాక్ట్ వెబ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ విచ్ ఈస్ అ ట్రెండింగ్ కోర్స్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్. సో ఖచ్చితంగా దోస్ హు ఆర్ ఫ్రెషర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎవరైతే జాబ్ సెర్చ్ లో ఉన్నారో వాళ్ళు నేర్చుకోవచ్చు. కెరీర్ ట్రాన్సిషన్స్ కోసం మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ద ప్రాజెక్ట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, మనం చెప్పే ప్రాజెక్ట్స్ అలా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని రెజ్యూమ్ లో పెట్టుకొని మీరు స్విచ్ అవడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి అఫ్ కోర్స్ యూ కెన్ ఆల్సో లర్న్ దిస్. ఓకే, ల్యాప్టాప్ మ్యాండేటరీనా అంటే రోజు క్లాస్ వినడానికి ల్యాప్టాప్ అయితే మ్యాండేటరీ కాదు, బట్ ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది కావాల్సింది. ఓకే, సో ప్లీజ్ హ్యావ్ ఎ ల్యాప్టాప్ వైల్ లర్నింగ్ దిస్ కోర్స్. జాబ్ ఆపర్చునిటీస్. ఎస్, సో నౌ విల్ గో ఇంటు
సో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకంటూ స్పెసిఫిక్ గా కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రూప్స్ లో ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, మన దగ్గరికి హెచ్ఆర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆల్రెడీ అనౌన్స్ దట్ వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ హెచ్ఆర్ కమ్యూనిటీ. ఆ హెచ్ఆర్ మీట్స్ కూడా జరుగుతుంటాయి. సో వాళ్ళకున్న వేకెన్సీస్ మాకు పంపించినప్పుడు మేము దాన్ని మీ వాట్సాప్ గ్రూప్స్ లో చెప్తాం. దీన్నే బయట జాబ్ గ్యారంటీ అంటారు. సో మమ్మల్ని కూడా ఆ పదం వాడాలి అంటే వీ కాంట్ బ్లఫ్ యూ, బికాస్ 100% జాబ్ గ్యారంటీ అని మేము బ్లఫ్ చేస్తే మేబీ ఇక్కడ ఉన్న డెమోలో ఉన్న వాళ్ళంతా రిజిస్టర్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ఐ మీన్ ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ మేము యూస్ చేస్తే అది ఎఫ్ఎల్ఎం అవ్వదు. సో ఒకవేళ ఒక కంపెనీ హెచ్ఆర్ మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తే అందులో 10 వేకెన్సీస్ ఉండొచ్చు. అందులో బాగా పర్ఫామ్ చేసిన 6-7 మందికే రావచ్చు. సో 6-7 మందికి వచ్చి మిగతా నలుగురికి రాలేకపోతే అప్పుడు అది జాబ్ గ్యారంటీ అవ్వదు. కాబట్టి వీ డోంట్ గివ్ ఎనీ ఫేక్ అష్యూరెన్సెస్. ఫేక్ మాటలు, ఫేక్ అష్యూరెన్స్ ఉండదు. మేము 100% స్కిల్ మేము ఇస్తాము. జాబ్ ఆపర్చునిటీస్ మా సైడ్ నుంచి వచ్చినవి మేము పోస్ట్ చేస్తాము. వాటి ద్వారా మీరు క్రాక్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ లో మీకు ఇంటర్వ్యూ వస్తే మేమే వెనకాల నుంచి సపోర్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద అష్యూరెన్స్ దట్ వీఆర్ గివింగ్. బట్ నో గ్యారంటీ, వారంటీ, షూరిటీ ఇలాంటి మాటలు చెప్పి బ్లఫ్ చేయాల్సిన అవసరం అయితే ఎఫ్ఎల్ఎంకి లేదు. సో ఏదైతే మేము చెప్తామో, ఏదైతే మేము చేస్తామో అదే మీకు చెప్తాం. ఓకే, డౌట్స్ ఉంటే ఏం చేయాలి అంటే సెషన్ 6:30 స్టార్ట్ అంటే యువర్ ట్రైనర్ విల్ బి దేర్ బై 6:20 ఆర్ సో. సో అప్పుడు సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదా నాకు సిగ్గుగా ఉంది సార్ అనుకుంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ ట్రైనర్ ఉంటారు, ఆయనతో క్లియర్ చేసుకుని అప్పుడు కూడా వెళ్ళొచ్చు. అంతేకాకుండా దెర్ విల్ బి టీచింగ్ అసిస్టెంట్స్. అంటే మీరు ఒక పక్క క్లాస్ జరుగుతుంటే అప్పుడే డౌట్ వచ్చింది అనుకోండి, మీరు Q&A లో పెడితే మీ టీచింగ్ అసిస్టెంట్స్ దాన్ని రిజాల్వ్ చేస్తారు. అది కూడా కాదనుకోండి, ఇంకా పెద్ద క్వశ్చన్ ఉంది, ప్రాక్టీస్ చేస్తుంటే నాకు డౌట్ వచ్చిందంటే విల్ బి హ్యావింగ్ మెయిల్ సపోర్ట్. మీరు డైరెక్ట్ గా మెయిల్ చేస్తే ఎవరైతే మా టీఎస్ ఉన్నారో వాళ్ళు దానికి రిప్లైస్ ఇస్తారు. సో డోంట్ వరీ రిగార్డింగ్ ద డౌట్స్ ఆఫ్ సర్టిఫికేట్. ఆఫ్ కోర్స్ ద సర్టిఫికేట్, బికాస్ ఎఫ్ఎల్ఎం ఇస్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. వీఆర్ ఇంటూ ఎంఎస్ఎంఈ. మాకు ఎంఎస్ఎంఈ అప్రూవల్ ఉంది, స్టార్ట్అప్ ఇండియా అప్రూవల్ ఉంది. వీఆర్ హియర్ సిన్స్ లాస్ట్ 3 years. సో ద సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్. అండ్ ఎవరికి ఇది ఇంపార్టెన్స్ అంటే ఆబ్వియస్ గా స్విచ్ అయ్యే వాళ్ళకి ఇది అసలు ఫరక్ పడదు. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అండ్ యూ కెన్ verify our certificate through the website also. Okay, so don't worry regarding the certification. EMI option, of course there is EMI option. Zero down payment తో కూడా మీరు ఈ కోర్స్ లోకి ఎన్రోల్ అవ్వచ్చు. సో డోంట్ వరీ రిగార్డింగ్ దట్. ఓకే, దెన్ ఇందాక చెప్పినట్టు జాబ్ అసిస్టెన్స్ ఇస్తారా అంటే జాబ్ కి కావాల్సిన ప్రతిదీ కూడా నేర్పిస్తాం. ప్రతి జాబ్ నోటిఫికేషన్స్ మీ గ్రూప్స్ లో పడుతూ ఉంటాయి. అంతేగాని దానికి జాబ్ గ్యారంటీ అనే మాట మాత్రం మేము ఇవ్వము. ఇవేంటి అంటే నిన్న కావచ్చు, ఇది వరకు కావచ్చు, వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ లో చేరిన స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పేది ఏంటంటే మేము ఆల్రెడీ వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ లో 2 lakhs 1 lakh కట్టాము, కానీ అక్కడికి వెళ్తే మీరు పోస్ట్ చేసిన జాబ్ అప్డేట్స్ తీసుకెళ్లి వాళ్ళ గ్రూప్స్ లో పెడుతున్నారు. సో ఇలాంటివి అసిస్టెన్స్, ప్లేస్మెంట్ గ్యారంటీ అని మేము మోసపోయాను. వాళ్ళు చెప్పినవి జస్ట్ మీకు ఒక చూపించాలని చెప్పేసి ఇలాంటి పోస్ట్ చేసాం. సో జస్ట్ ఇగ్నోర్ దెమ్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. నౌ ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు యువర్ ట్రైనర్ హూ ఇస్ మహేష్ సార్. సో త్రూఅవుట్ ద సెషన్ వినండి, విన్న తర్వాత మీకున్న డౌట్స్ అన్ని కూడా అడగండి. అడిగిన తర్వాత రిజాల్వ్ చేసుకుని మీరు మీట్ నుంచి బయటికి వెళ్ళండి. ఫర్ ద కమింగ్ 1 hour ప్లీజ్ గివ్ ఆల్ యువర్ అటెన్షన్ ఫర్ అస్. థ్యాంక్స్ ఫర్ choosing FLM and I'm Krishna signing. Thank you. Thanks, Krishna. All right, guys. So yeah, let me introduce myself. Myself Mahesh. I'm from Hyderabad. So I've been into software development for past 4+ years, and 4+ years kakunda I'm a mentor. I'm a professor right now, as well as I've mentored 3,000+ students all over India. So I'm a full stack web developer. I deal with US clients. I'm a freelancer. And as you know, I also teach or mentor students. So that's a short introduction about me. I'll tell you about my journey in the later part. So let's come back to today's demo. Heroes demo gurinchi let's discuss about. So let me share my screen and start. All right. So this is all about Moon Stack demo. So Moon full form details మనం డిస్కస్ చేద్దాం, బట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఒక దాని గురించి చెప్దాం అనుకుంటున్నా, విచ్ ఇస్ దిస్ ఇస్ అ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. సో ఈ ఎంటైర్ కోర్స్లో వెన్ యూ కంప్లీట్ యూ విల్ బికమ్ ఎ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, వేర్ యూ విల్ హ్యావ్ 3 options into a career part. Either as a front end, I'll discuss about what is it, either as a back end,
I'll discuss the same thing, or combination of both of them. So e-course, which is a duration of 6+ months, complete ayin tarvata, what are you eligible about? So rather than I telling what we can do, let me show you the projects which my previous students have done. నా పాత స్టూడెంట్స్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారో I'll show you. I did not explain వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఇచ్చిన నాలెడ్జ్తో what did they build. Let's see this one. So if you see here, first project, this is the Facebook clone. క్లోన్ అంటే ఏం లేదు, ఇట్స్ సంథింగ్ లైక్ ఎ కాపీ అనమాట. చూడనికే ఒరిజినల్ లెక్కనే ఉంటుంది, కానీ ఒరిజినల్ కాదు. I'll show you what do I mean by that one. If you observe it very closely, ఇది ఒక ఫేస్బుక్ క్లోన్, right? So you can see on the top right, these are the 4 previous of my students who have built this one. And ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే పైన URL లో ఫేస్బుక్ కి మనకి .com అని ఉండాలి కదా, బట్ యూ క్యాన్ సీ హియర్ దిస్ ఇస్ a different name, right? Can you observe it? So it's a web API something what. సో ఇదేంటంటే వాళ్ళ లోకల్ సిస్టంలో దీన్ని రన్ చేస్తారు ఆర్ డిప్లాయ్ చేస్తారు విత్ అ ఫ్రీ ప్లాట్ఫామ్ as such. Yeah. So here you can see the same thing, sign up page as such. Yeah, the landing page of a Facebook. ఏదైనా కామన్ పెట్టాలన్నా యూ కెన్ డూ ఇట్. సో ఏదైతే ఒరిజినల్ వెబ్ ఫేస్బుక్ యాప్ ఉందో సిమిలర్ టు దట్ వన్ అన్ని వీళ్ళు దే వర్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ దీనికి టైం పట్టేది. ఐ డిడ్ నాట్ సే ఆర్ ఐ డిడ్ నాట్ మెన్షన్ దట్ చాలా ఫాస్ట్గా అయిపోతుందని. ఇట్స్ ఆల్ అబౌట్ పేషెన్స్ అండ్ ఎఫర్ట్ యూఆర్ పుట్టింగ్ ఆన్. సో కామెంట్ చేసుకోవచ్చు, ఒక పర్సన్ కామెంట్ చేసి ఇంకో పర్సన్కి రీచ్ అవుతుంది. పోస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యూ కెన్, ఇట్స్ పాసిబుల్. ప్రొఫైల్ పిక్చర్ as such. Okay. So this is one project which is done by my one group of students. Second project ఏంటంటే Instagram clone. సో ఈ క్లోన్ ఏంటంటే సిమిలర్ టు అవర్ Instagram. జస్ట్ లైక్ మీరు ఒక డెస్క్టాప్లో మీరు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేస్తే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ యూ కెన్ సీ హియర్ ఆన్ ద URL పార్ట్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ అంటే మన సొంత సిస్టంలో వెన్ యూ ట్రై టు రన్ ఎ ప్రాజెక్ట్ ఇలాంటి ఒక URL వస్తుంది, రైట్? సో I'll tell you what is all about in the live sessions, but this is not original, this is also a clone. So if I go here, the landing page, ఇది ఒక landing page Instagram లాగిన్ అయ్యాక సిమిలర్ టు మీరు స్క్రోల్ చేసుకోవచ్చు. ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ వరకు కూడా మనకు డేటా ఉంటే వచ్చేస్తుంది. అలానే ఫాలో అన్ఫాలో చేసుకోవచ్చు, ఇట్ ఇస్ ఆల్సో పాసిబుల్. లైక్ అన్లైక్ చేసుకోవచ్చు, పోస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ యూ కెన్ సీ ద ప్రొఫైల్ సెక్షన్స్ లో మీ పోస్ట్ అని ఏవేవి ఉన్నాయో అనేది కూడా ఇట్స్ పాసిబుల్, ఇట్స్ డోబుల్. సో మెసేజింగ్ as such. థర్డ్ వన్, సో దిస్ ఇస్ మై ఫేవరెట్. సో ఇది ఎందుకు ఫేవరెట్ అంటే దీన్ని తయారు చేసింది ఇద్దరే. ఇంతకుముందు వరకు 4 members గ్రూప్ కింద జాయిన్ అయ్యి తయారు చేస్తారు, ఇది ఇద్దరే తయారు చేస్తారు. అండ్ ఇందులో వాట్ ఐ లవ్ ఇస్ ఇట్ లుక్స్ సిమిలర్ టు ద రియల్ వన్. మింత్రా యాప్లో ఎలా ఉంటుందో మనకి స్క్రోల్ బార్ వస్తుంది. రైట్ నౌ దిస్ ఆర్ స్క్రీన్ షాట్స్, దట్స్ వై నాట్ బి ఏబుల్ టు షో యూ ప్రాపర్లీ. బట్ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ కానీ సైన్ అప్ పేజ్ కానీ లాగిన్ స్క్రోల్ చేసిన తర్వాత దిస్ కైండ్ ఆఫ్ ఐకాన్స్. సో అండ్ వెన్ ఎవర్ ఇఫ్ ఐ సెలెక్ట్ ఎనీ పర్టికులర్ ప్రాజెక్ట్, దాని లోపల ప్రోడక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్నల్ థింగ్స్ కానీ ఆర్ ఇఫ్ ఐ గో లిటిల్ మోర్ డీప్ హియర్ చెక్అవుట్ పేజ్ కానీ మనం ప్లేస్ చేయలేము ప్రోడక్ట్ బికాస్ దిస్ ఇస్ ఫేక్ వన్. లోకల్ హోస్ట్ ఉంది కదా పైన URL లో, సో ఇట్స్ అ ఫేక్ వన్. బట్ వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఇస్ ఒక రియల్ ప్రాజెక్ట్ ని, ఒక రియల్ లైవ్ వెబ్సైట్ ని వాళ్ళు క్లోన్ చేయగలుగుతారు. అందులో ఉన్న ఫీచర్స్ కానీ అందులో ఉన్న కైండ్ ఆఫ్ వెబ్సైట్ UI మొత్తం కానీ వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది అవర్ థింగ్. సో దే వర్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. సో ఐ గాట్ ఫ్యూ క్వశ్చన్స్. సో how do I convert, how do I get a group and everything? See, groups అనేది we'll be discussing at the end. Projects అనేది we'll be doing in the session. So interest ఉన్న వాళ్ళు they can combine and they can become a group, or if you want I'll also help you out to choose your groups also. So the thing we are starting only discussing the projects is to make sure you are interested in the thing. Okay. So these are the final things which you will be able to build by the end of this course. Now let's understand అసలుకి అప్లికేషన్ అంటే ఏంది. ఇప్పటి వరకు ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ అంటున్నాం, కానీ వాట్ ఈస్ అన్ అప్లికేషన్? అప్లికేషన్ అంటే ఏమి లేదు, లైక్ ఒక సెట్ ఆఫ్
కోడ్ ఉంది, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ అప్లికేషన్. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అప్లికేషన్స్ మనకి 4 రకాలు ఉన్నాయి. మన మొబైల్ లోపల మనం యాప్స్ ఇన్స్టాల్ చేస్తామా, దట్స్ ఇస్ అన్ అప్లికేషన్. లైక్ ఇప్పుడు మన జూమే తీసుకోండి, దే ఆర్ సర్టన్ రూల్స్ విచ్ వీ ఆర్ ఫాలోయింగ్ విచ్ ఆర్ అలౌడ్ టు డూ అ సర్టన్ టాస్క్. మనం మీటింగ్ జాయిన్ అవ్వడం, మీటింగ్ క్రియేట్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, రైట్ నౌ వీఆర్ మెసేజింగ్, రైట్? ఎగ్జాక్ట్లీ, వాట్సాప్ ఆల్సో. ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్స్టాల్ టు మొబైల్ అప్లికేషన్స్ ఆర్ మొబైల్ యాప్స్. డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంది? లైక్ ఇప్పుడు జూమే మనకి డెస్క్టాప్ లో ఉంటుంది, మొబైల్లో ఉంటుంది. సిమిలర్ ఫ్యాషన్ వాట్సాప్ కూడా మనకి డెస్క్టాప్ లో ఉంది, మొబైల్లో ఉంది. ఆల్ ద థింగ్స్ విచ్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఆన్ ద డెస్క్టాప్ ఆర్ కాల్ డెస్క్టాప్ అప్లికేషన్స్. ఓకే. వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంది? సపోజ్ ఒక క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఏదైనా ఒక వెబ్సైట్ ఆర్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్ లోపల మనం వెబ్సైట్స్ ఓపెన్ చేస్తామా? లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మింత్రా కావచ్చు, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్. సో ఒక క్రోమ్ లోపల ఆర్ బ్రౌజర్ లోపల మనం ఓపెన్ చేసి ఏ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ని వి కాల్ ఇట్ అస్ వెబ్ అప్లికేషన్. ఓకే. అప్లికేషన్ అంటే ఇన్ సింపుల్ టర్మ్ పర్ఫార్మింగ్ అ సర్టన్ టాస్క్ బై గివింగ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని డెవలపర్స్ ఇస్తారు అనమాట. ఐ మీన్ యూ గైస్ ఇన్ ద ఫ్యూచర్ పార్ట్. గేమింగ్ కూడా మనకి అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ యూ సీ స్టీమ్ అవ్వచ్చు, ఆర్ వాట్ డు వి హ్యావ్ అదర్ థింగ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్, గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో దోస్ కైండ్ ఆఫ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఆల్సో, అవి కూడా మనకి అప్లికేషన్స్ కిందకే వస్తాయి. లైక్ PS5, రైట్, Xbox, ఆల్ దోస్ ఆర్ ఆల్సో గేమింగ్ అప్లికేషన్స్. ఓకే. సో ఈ అన్ని అప్లికేషన్స్ లో మనకి మెయిన్ గా ఈ కోర్సులు నేర్చుకునేది ఏంటంటే వెబ్ అప్లికేషన్. సో ఈ వెబ్ అప్లికేషన్ లోనే మనకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనే కోర్స్ ఉంది. ఓకే. సో దిస్ ఇస్ ద వెరీ బ్రీఫ్ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ వాట్ ఈస్ అప్లికేషన్, వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్. ఓకే. నౌ లెట్స్ అండర్స్టాండ్. సరే, వెబ్ అప్లికేషన్ అని అర్థమైంది, వెబ్ డెవలప్మెంట్ అన్న వెబ్ అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఎండ్ ప్రోడక్ట్, వెబ్ డెవలప్మెంట్ అంటే ఆ ప్రోడక్ట్ తయారు చేయడం అనమాట. ఓకే. సో ఈ వెబ్ డెవలప్మెంట్ లో లెట్స్ అండర్స్టాండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ వెబ్సైట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ వెబ్సైట్? ఫర్ ఎగ్జాంపుల్, యూ అండర్స్టూడ్ దట్ వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్. ఏదైనా క్రోమ్ లోపల ఆర్ బ్రౌజర్ లోపల మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్ ని వి కాల్ ఇట్ యాజ్ వెబ్ అప్లికేషన్. అలాంటి వెబ్ అప్లికేషన్ లో విచ్ వెబ్సైట్ డూ యూ కన్సిడర్ యాజ్ గుడ్ వెబ్సైట్? ఏ వెబ్సైట్ మీకు ఇది చాలా బాగుంది అనే వెబ్సైట్ అనిపించింది? వాట్ ఆర్ ద కండిషన్స్, వాట్ ఆర్ చెక్ లిస్ట్ విచ్ డూ థింక్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ యూ విచ్ ఆర్ గుడ్? హ్యావింగ్ నో బగ్స్, ఓకే, ఎలాంటి ఇష్యూస్ లేకపోతే, ఈజీ టు యూస్ అంటే ఫ్రెండ్లీ ఉండాలి చాలా ఈజీగా. ఓకే. ఎనీ అదర్ థింగ్స్? ఓకే. Good UI, 24/7 support, availability, okay, responsive, fine. So great. Arey wah. Lot of people are from different mindsets, but they're really good, user friendly. So I don't want to argue on this part. Your perspective alakuntadi, that's really good. Now నేను అనుకునేది ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ వన్ ఈజ్ ఆల్వేస్ చూడనికి చాలా బాగుండాలి. అంటే బాగుండాలంటే అరే ఈ వెబ్సైట్ చూడండి మస్తుంది, అరే దిస్ ఇస్ వాట్ ఈస్ అ గుడ్ వెబ్సైట్. Either it could be visually appealing, like Netflix. It's more appealing, right? A dark theme got to reddish theme inside it, right? And very smooth interaction, right? So first thing from my perspective, na side nunchante, which should look great, attractive. Yeah, you can call it the same thing. Second one, works fast. Fast ante endi? Suppose Instagram undi, నేను స్క్రోల్ చేస్తుంటే వితౌట్ ఎనీ హికప్స్, ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫాస్ట్ గా స్మూత్ గా స్క్రోల్ అయింది అనుకో, దెన్ ఐ కెన్ కన్సిడర్ దట్ ఇస్ అ స్మూత్ వెబ్సైట్. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్, నేను ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నాను అనుకో, ఆ పేజ్ ట్రాన్సాక్షన్ చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. లోడింగ్ స్క్రీన్ వచ్చి బోరింగ్ గా ఉంటే విల్ నాట్ బి స్టేయింగ్ దేర్. లైక్ మనకి చిన్నగా ఉన్నప్పుడు ఆర్ వే బ్యాక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో గవర్నమెంట్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే దే విల్ వెరీ స్లో, రైట్? ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ మన 10th లో కానీ ఇంటర్లో కానీ రిజల్ట్ చూడాలనుకుంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ లో చాలా స్లో ఉంటుంది, రైట్? దేర్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్ ఫర్ దాట్, బట్ that website is not considered as a smooth website or good website because that is not working fast.
Okay, so second criteria from my perspective is work, which should work fast. Third criteria is user experience. అది ఇదేంది కొత్తగా ఉంది. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే, యూజర్ అంటే మనం ఎవరైతే ఒక అప్లికేషన్ ని వాడుతున్నారో వాళ్ళని యూజర్ అంటాం. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే, మనం ఆ వెబ్సైట్ కానీ ఆ అప్లికేషన్ కానీ మొత్తం వాడిన తర్వాత నీ అభిప్రాయం ఏంది, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ వెబ్సైట్. ఓవరాల్ గా మీరు చెప్తారు కదా, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో దట్ ఒపీనియన్ ఇస్ కాల్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో కంప్లీట్ గా ఒక ఫ్లో కంప్లీట్ గా బాగుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ అప్లికేషన్ తీసుకుందాం. అమెజాన్ లో యూ పర్చేస్డ్ ఎనీ ప్రోడక్ట్. ఒక సర్చ్ చేసావు, మొబైల్ సర్చ్ చేసావు అనుకుందాం. సర్చ్ చేసావు, ప్రోడక్ట్ ని కార్ట్ వేసావు, పేమెంట్ కంప్లీట్ అయిపోయింది, ఆర్డర్ షిప్పింగ్ కి స్టార్ట్ అయింది. సో ద ఎంటైర్ ఫ్లో వెన్ యూ ఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ ద అమెజాన్ ప్లాట్ఫామ్ ఇస్ వెరీ గుడ్. సో దెన్ ఐ కెన్ సే దట్ మై యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, రైట్? సో ఈ త్రీ criterias ni I considered it as a good website ani. Okay, so very simple understanding about website. Now this is a very interesting question. Sare web applications ardhamaindi, which is a good website అని అర్థమైంది. కానీ అసలు ఎందుకు వెబ్ డెవలప్మెంట్? వై డు వి నీడ్ టు లెర్న్ వెబ్ డెవలప్మెంట్? మొబైల్ అప్లికేషన్ ఉండొచ్చు, రైట్? గేమింగ్ అప్లికేషన్ ఉంది. We have other things also. Why web development? Can anyone answer? Okay, good one, Akhil. Others? Interesting. It creates application, everything in this world related to web. Okay, so those who are saying, think general ga, what I understood is everything is becoming digital. Ante మనం ఫిజికల్ గా హ్యాండ్ తో టచ్ చేసిన వాట్ ఎవర్ ప్రోడక్ట్ ఆర్ ఐటమ్ ఇస్ ప్రెసెంట్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆర్ డిజిటల్ ప్లేస్. సో ఇట్ కెన్ బి ఎనీ ప్లాట్ఫామ్, ఐదర్ వెబ్ అప్లికేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ కావచ్చు, అది ఎనీ అదర్ అప్లికేషన్, రైట్? సో వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ వన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ డిజిటల్. సో ఈ సెంటెన్స్ కి ఇట్ విల్ మేక్ సెన్స్ వెన్ ఐ గివ్ యూ an examples as such. So let's ignore this one. First one is Facebook. చాలా మందికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉండొచ్చు కదా, రైట్? సో ఫేస్బుక్ ఎందుకు వాడతారు? టు టు కనెక్ట్ విత్ ఎనీ పర్సన్ వరల్డ్ వైడ్. ఒకప్పుడు ఏం చేస్తుందా అంటే, ఒక పర్సన్ తో మాట్లాడాలంటే వెరీ ఓల్డ్ టైమ్స్ వన్ పర్సన్ తోనే మాట్లాడుతుండే, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండే. కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫేస్బుక్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ టు ఫేస్బుక్, ఎక్కడున్న పర్సన్ తో అయినా యూ కెన్ ఈజీలీ కనెక్ట్. సో ఫేస్బుక్ is a platform to connect peoples, right? It's a web application. We have mobile application also. That is another use case of connecting to the people, I mean with the application itself. Then after, second one, Amazon platform. ఒకప్పుడు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే మనము ఇన్ హ్యాండ్ పర్చేస్ ప్రోడక్ట్ చేయాలనుకుంటే ఫీల్ చూస్తాము, ప్రోడక్ట్ ప్రైస్ చూస్తాం అండ్ ఎవ్రీథింగ్. కానీ ఇప్పుడు ఏమైంది, ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ డిజిటల్. ఏదైనా పర్చేస్ చేయాలంటే ఇమేజెస్ చూస్తాము, రివ్యూ చూస్తాము, కామెంట్స్ చూస్తాము. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ సాటిస్ఫైయింగ్ ఫర్ అస్, ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం, రైట్? సో దట్ ఈస్ హ్యాపెండ్ రైట్ నౌ బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ డిజిటల్, రైట్? ద సేమ్ ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్. సో ఏదైనా మూవీ చూడాలనుకుంటే మనం ఓన్లీ ఒకప్పుడు థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తుండే. బట్ ప్రెసెంట్ రైట్ నౌ, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఎనీ మూవీ, వీ హ్యావ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. నెట్ఫ్లిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ రైట్ నౌ. సో అలాగే చాలా వచ్చినాయి ప్లాట్ఫామ్స్, రైట్? సో ఇది కూడా మన ఈ అప్లికేషన్స్ ఎందుకంటే, ఐ టెల్ యూ బిగ్గర్ పిక్చర్ హియర్. జనరల్ గా యూజర్స్ మైండ్ సెట్ ని, ఆ యూజర్ టైం ని తగ్గించడానికి వీఆర్ బిల్డింగ్ అప్లికేషన్స్. సో జనరల్ గా ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, ఇన్ హ్యాండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కన్నా, ఒక ప్రోడక్ట్ షాప్కి వెళ్ళి పర్చేస్ చేయడం కన్నా చాలా టైం కన్స్యూమింగ్. సో ఆ టైం ని తగ్గించడానికి వీఆర్ బిల్డింగ్ దిస్ అప్లికేషన్స్ టు మేక్ షూర్ ఎవరైతే యూజర్ వాడతారో ఆ యూజర్ కి he feels that he is in a comfort zone. It feels that he is saving a lot of time and his work is done very easily. చాలా ఫాస్ట్ గా పని అయిపోతుంది, రైట్? సో దిస్ ఇస్ వన్ థింగ్. ఐ హావ్ ఫ్యూ మోర్ స్లైడ్స్. జీమెయిల్. సో మెయిల్ చేయాలనుకున్నా కూడా ఒకప్పుడు మెయిల్ బాక్స్, పోస్ట్ ఆఫీస్ వగేరా వగేరా ఉంటుండే. ఇప్పుడు రైట్ నౌ గూగుల్, జస్ట్ వన్ క్లిక్ తో యూ కెన్ ఈజీలీ
mail any kind of professional or unprofessional things to the other person, right? Tarvata, this is another thing, Amazon Prime. This is also an OTT platform. Movies చూడాలనుకుంటే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మూవీస్ బుక్ చేయాలనుకుంటే. సో ఒకప్పుడు థియేటర్కి వెళ్ళి మూవీస్ బుక్ చేస్తుండే, కానీ ఇప్పుడు మనం ఏదన్నా టికెట్ బుక్ చేసుకోవాలంటే throughout the entire week you can purchase any ticket by any given period of time, right? And it is saving a lot of time and effort. So Book My Show is another platform. Now can you see what is happening throughout the world? ఏదైనా రియల్ వరల్డ్ లో ఒక ప్రోడక్ట్ ఉందనుకో, దానికి ఒక డిజిటల్ కాపీ క్రియేట్ చేస్తే, don't you think it will save a lot of time to the users which they want, users which are using these platforms? చాలా టైం సేవ్ అవుతుందా? Now tell me one thing everyone, ఎక్కడైనా ఏదైనా ప్రోడక్ట్ రియల్ వరల్డ్ లో ఉందంటే, డోంట్ యూ థింక్ మన నీడ్ వాళ్ళకు ఉంటుందని, యు ఆర్ గెటింగ్ ఎ పాయింట్, రైట్? మన నీడ్ వాళ్ళకి పక్కా ఉంటుంది కదా. లైక్ డిజిటల్ గా ఒక వెబ్సైట్ ని తయారు చేస్తేనే వాళ్ళ ప్రోడక్ట్ చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది, చాలా మందికి రీచ్ అవుతుంది. సో దట్స్ వేర్ వి యాజ్ అ డెవలపర్ కమ్ ఇన్ టు పిక్చర్. మన రోల్ ని ఎవరు తీసుకోలేరు. వి యాజ్ అ డెవలపర్ విల్ బీ ద ఫ్రంట్ అండ్ సైడ్ పార్ట్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ఎ product in the digital platform. So this is the thing which we are talking about. Everything is becoming digital. So that is the reason we need to learn web development, because it is booming and it will still go on. ఎందుకంటే రియల్ గా ఏ ప్రోడక్ట్ వచ్చినా డెఫినెట్లీ దే నీడ్ అ డిజిటల్ కాపీ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ వాట్ we are planning and we are looking forward. Now what is full stack web development? సో వెబ్ డెవలప్మెంట్ అంతా తెలుసుకుందాము, వెబ్ అప్లికేషన్ అంటే తెలుసుకుందాము, వై వీ నీడ్ టు లెర్న్ వెబ్ డెవలప్మెంట్ అని తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, నేను ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ కి ఒక అనాలజీ అని లెక్క చెప్తాను అనుకుంటా. అనాలజీ అంటే మన రియల్ లైఫ్ లో ఒక ప్రోడక్ట్ ని తీసుకొని, ఒక ఐటమ్ ని తీసుకొని, ఐ విల్ ట్రై టు గివ్ ఎ రెఫరెన్స్ టు అవర్ అప్లికేషన్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే, లెట్స్ ఇమాజిన్ దాట్ ఒక బిల్డింగ్ ఉంది, ఓకే, ఒక వెరీ బిగ్ హౌస్. సో ఆ హౌస్ ని తయారు చేయడానికి వీ హ్యావ్ బిల్డర్స్, రైట్? ఆ బిల్డర్స్ ని వీ కాల్ ఇట్ యాజ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. రియల్ వరల్డ్ లో బిల్డర్స్ అంటాం, మన ఒక అప్లికేషన్ తయారు చేయడానికి వీ కాల్ దమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఎండ్ టు ఎండ్ అంటే కంప్లీట్ గా ఒక వెబ్సైట్, ఒక వెబ్ అప్లికేషన్ ని తయారు చేసి మనకి ఇస్తారు. సో దోస్ ఆర్ కాల్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఓకే, నౌ ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్ ఆర్ డెవలప్మెంట్ ని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు, వాట్ ఆర్ దర్, దాంట్లో సబ్ కేటగిరీస్ తెలుసుకుందాం. చెప్పాను కదా 3 పొజిషన్స్ ఆర్ 3 ఆప్షన్స్ ఉంటాయని, 3 ఆపర్చునిటీస్. ఫస్ట్ ఆపర్చునిటీ వెన్ యూ లెర్న్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇస్ ఫ్రంట్ ఎండ్ పార్ట్. సో వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అంటే, మన హౌస్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. హౌస్ లోపల మనకి కనిపించే అవుటర్ పార్ట్స్ ఉంటాయా, అవుటర్ కనిపించే స్క్రీన్ అవ్వచ్చు, ఐ మీన్ హౌస్ డిజైన్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ సీ ఆన్ యువర్ నేకెడ్ ఐ. సో మనకు కనిపించే, కంటికి కనిపించే అన్నిటిని ఐ కాల్ ఇట్ అస్ ఫ్రంట్ ఎండ్ సైడ్. అదే ఇప్పుడు వెబ్ అప్లికేషన్ లా తీసుకుందాం అనుకో, వాట్ ఎవర్ యూ సీ ఆన్ యువర్ స్క్రీన్, ఒక వెబ్సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు స్క్రీన్ పైన కనిపించే అన్నిటిని వి కాల్ ఇట్ అస్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్ పార్ట్, రైట్? సో ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సెకండ్ ఫేజ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఈ బ్యాక్ ఎండ్ ఏంటంటే, సో లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ హౌస్. హౌస్ లోపల మనము కాంక్రీట్ కావచ్చు, ప్లంబర్ వర్క్ అవ్వచ్చు, వైరింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ మనకి కనిపించవు. చూడు, ఆఫ్టర్ బిల్డింగ్ హౌస్ మనకి కనిపించే వస్తువులు ఉంటాయి, వైరింగ్ కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, అదర్ ఇంటర్నల్ స్టఫ్, రైట్? సో ఆల్ దిస్ కంటెంట్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ టు అవర్ ఐస్, ఐ కాల్ దెమ్ as back end part. ఓకే, సో ఇది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇదంతా ఓకే, నాకు అర్థమైంది అనుకోవచ్చు, వెరీ ఫ్యూ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. బట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ టెక్నికల్ పరంగా ఇఫ్ ఐ టాక్ అబౌట్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫ్రంట్ ఎండ్ పార్ట్. సో ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో కీ కాంపోనెంట్స్ అని ఐ కాల్ దమ్. సో ఈ కీ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మ్యాగీ ఉందనుకో, ఒక మ్యాగీని తయారు చేయడానికే ఏ ఇంగ్రీడియంట్స్ మనకి కావాలంటే, వాట్ డూ యూ సే, what all ingredients do we need to prepare a Maggi?
What do you think? So either it could be a Maggie, that's the main thing. 2 minutes, yes. Masala, water, all the utensils which we need, water, exactly. So ఇవన్నీ ingredients to prepare a Maggie, right? In the similar fashion, మన ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో కూడా మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి టు క్రియేట్ అ ఫ్రంట్ ఎండ్ థింగ్. దోస్ ఆర్ కాల్ కీ కాంపోనెంట్స్. సో ఈ కీ కాంపోనెంట్స్ దే ఆర్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. చాలా మంది ఈ వర్డ్స్ వినుంటారు, బట్ నవ్ యూ మైట్ హావ్ గెట్ అన్ ఐడియా దట్ దీస్ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ పార్ట్. అంటే మనకి స్క్రీన్ పైన కనిపించేంత ఈ 3 ఎలిమెంట్స్ తోనే తయారైనాయి. నవ్ అర్థం చేసుకుందాం ఫస్ట్ ఎలిమెంట్ ఏం తయారవుతుంది అనేది. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే HTML అన్నమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఇన్ సింపుల్ టర్మ్ గా మన కార్ ఉంటుందా, మన కార్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ కార్, ఆ కార్ లో కనిపించే అవుటర్ పార్ట్, ఒక వెరీ బేసిక్ అవుటర్ పార్ట్, డోర్ అవ్వచ్చు, టైర్, ఇండివిజువల్ గా ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయడానికి కార్ ఉంటుంది కదా, ఆ కార్ ని ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసేదాన్ని వి కాల్ ఇట్ as HTML. మన రియల్ వెబ్ అప్లికేషన్ లో వాట్ డు వి కాల్, ఐ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. బట్ ఒక బేసిక్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసేది HTML అన్నమాట. సెకండ్ పార్ట్ CSS అంటే ఏంటంటే అదే బేసిక్ స్ట్రక్చర్ కి, అదే ఒక అవుట్లైన్ ఉన్న కార్ స్ట్రక్చర్ కి మనం కలరింగ్ చేసామనుకో, దెన్ వి కాల్ ఇట్ as CSS. వెబ్ అప్లికేషన్ లో సేమ్ కలర్స్ వేసేదాన్ని వి కాల్ ఇట్ as CSS. థర్డ్ వన్ జావాస్క్రిప్ట్. ఈ జావాస్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇంటరాక్టివిటీ. అంటే ఇప్పుడు మన కారు సరే చూడడానికి బాగానే ఉంది, కలర్ఫుల్ ఉంది, కానీ కార్ మెయిన్ రీజన్ ఏంది? ఇట్ షుడ్ రన్, రైట్? దేర్ షుడ్ బి సంథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ విచ్ ఇస్ అలవింగ్ అస్ టు యూజ్ ద కార్. ఆ పర్టికులర్ థింగ్ ఏంది? ఇంజన్. సో ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఈ HTML, CSS జస్ట్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది, కలరింగ్ ఇస్తుంది. కానీ థర్డ్ ఎలిమెంట్ జావాస్క్రిప్ట్ ఉంటేనే మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్ట్ అంటే ఒక బటన్ క్లిక్ చేస్తే మనకు సర్టన్ థింగ్స్ అవుతాయా వెబ్సైట్ లోపల? అయితే లాగిన్ బటన్ అవ్వచ్చు, సైన్ అప్ బటన్ అవ్వచ్చు, కార్డ్ బటన్ అవ్వచ్చు, రైట్? లైక్, షేర్, కామెంట్, ఇవన్నీ బటన్సే కదా. ఇవన్నీ నువ్వు క్లిక్ చేసినప్పుడు దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. ఆ సంథింగ్ హ్యాపెనింగ్ అవ్వడానికి వీ నీడ్ జావాస్క్రిప్ట్. వితౌట్ జావాస్క్రిప్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ దన్ ఓవర్వ్యూ ఆఫ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. యా, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ వాంట్ షేర్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే CSS పవర్ చెప్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద వెబ్సైట్, జస్ట్ CSS తయారు చేస్తారు. దీంట్లో ఇంటరాక్టివిటీ ఉంది, కానీ దిస్ ఎగ్జాంపుల్ ఇస్ ఆల్ అబౌట్ CSS. నౌ ఈ యొక్క టెక్స్ట్ ని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి. డోంట్ నీడ్ టు రీడ్ ఇట్. ద రోడ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. సో ఇప్పుడు నేను దీని డిజైన్ ని మారుస్తాను. వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దిస్ డిజైన్ as such. ఓకే, సో ఇందులో కెన్ యూ సీ దిస్ వన్, ద టాప్ హెడ్లైన్, ద రోడ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. సో కంప్లీట్ CSS మారిపోయింది. స్ట్రక్చర్ అలానే ఉంది, అంటే కంటెంట్ అలానే ఉంది, కానీ CSS మారిపోయింది. సో ఐ షేర్ దిస్ వెబ్సైట్ ఆర్ దిస్ CSS లైబ్రరీ విత్ యూ. సో ఇది ఏంటంటే ఇట్ విల్ గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ దట్ ఓన్లీ విత్ ద CSS మనం ఎంటైర్ వెబ్సైట్ ని మార్చేయవచ్చు. The look and feel of the website you can easily change. So that is the power of CSS. It's not a simple thing, but CSS is only to change the layout part. And to structure the change we use CSS. Now coming back to our thing, let's understand why we need other parts of front end part. So front end లో మనం ఇప్పటికే తెలుసుకున్న HTML, CSS, JavaScript తో పాటు మనకి అదర్ థింగ్స్ ఉన్నాయి విచ్ ఆర్ కాల్డ్ ఫ్రేమ్ వర్క్స్ ఆర్ లైబ్రరీస్. సో జనరల్ గా ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఇమాజిన్ వీ నీడ్ టు రైట్ నంబర్ ఆఫ్ లైన్స్. ఒక డెవలపర్ రాయారు, మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళందరూ చిన్న చిన్న కోడ్స్ రాసి ఆ కోడ్స్ అన్నిటిని కలిపి ఒక వెబ్సైట్ తయారవుతుంది. సో ఒక పాయింట్ వచ్చిన తర్వాత అందరు డెవలపర్స్కి ఏం అర్థమైందంటే అన్ని వెబ్సైట్ లో కొన్ని కామన్ ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అప్ పేజ్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ పేజ్ అవ్వచ్చు, పేమెంట్ పేజ్ అవ్వచ్చు. సో ఇలాంటి కొన్ని పేజెస్ కామన్ ఉండే వరకు వాళ్ళు ఏమనుకున్నారు అంటే డెవలపర్స్, ఇలాంటి కామన్ కోడ్ ని మనం ఒక సపరేట్ ప్లేస్ లో పెడదాం. ఏ డెవలపర్కి అవసరం అయితే ఆ డెవలపర్ ఆ కోడ్ ని తీసుకొని వాడుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్క
వెబ్ డెవలపర్ కి టైం సేవ్ అవుతుంది. సో ఇలాంటి పక్కకు తీసిన కోడ్స్ ఉన్నాయా, ఆ కోడ్ ని, ఆ పర్టికులర్ థింగ్ ని వి కాల్ ఇట్ అస్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ లైబ్రరీస్. సో ప్రతి ఒక్క లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్ రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో తయారు చేస్తారు. సో దీస్ వాట్ ఎవర్ యూ సీ హియర్, ఎంబర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్, యాంగులర్ జేఎస్, సో ఆల్ దీస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్. Small difference in the frameworks and libraries ki, I'll tell that in the later part. But just mana developers ki time save avanike to make it more easily doable to create an application, we are using these frameworks and libraries. Okay, so all this is all about front end side. Okay, front end application kavalsina all the content we learned. Now let's understand back end part ki manaki em kavali. Oka back end application ki manaki em kavali. So ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ దే ఆర్ ఓన్లీ టూ థింగ్స్. ఫస్ట్ ఇస్ సర్వర్, సెకండ్ ఇస్ డేటాబేస్. అదేం సార్ సర్వర్ అంటే ఏంది, డేటాబేస్ అంటే ఏంది? సార్ సర్వర్ అంటే ఏంటంటే మన హౌస్ ఉంది కదా, లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. మన హౌస్ కి ఒక సింపుల్ ఒక రూమ్ ఉంటది కదా, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఒక యూనిట్ అవ్వచ్చు ఒక పెద్ద హౌస్ కి, రైట్? ఇంజన్ రూమ్ అవ్వచ్చు ఆర్ కరెంట్ సప్లై రూమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇట్స్ ఎ రూమ్ వేర్ all the connections will be joined in a single place. In the similar fashion, మన వెబ్ అప్లికేషన్ లో కూడా ఏదన్నా ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేస్తా, ఒక షేర్ బటన్ క్లిక్ చేస్తావంటే పలానే యూజర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మై సెల్ఫ్, మహేష్ అనే యూజర్ షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏం జరగాలి, ఇంటర్నల్ గా ఎలాంటి యాక్షన్ జరగాలి అనేది సర్వర్ చూసుకుంటుంది. అంటే ఒక సింపుల్ మన ఒక కంప్యూటరే అనుకుందాం. ఇప్పుడు మన కంప్యూటర్ లోపల యూ కెన్ ఓపెన్ విండోస్, యూ కెన్ ఓపెన్ ఎ ఫోల్డర్, యూ కెన్ క్రియేట్ ఎ ఫోల్డర్. ఇంటర్నల్ గా ఏమవుతుంది, ఇంటర్నల్ గా సాఫ్ట్వేర్ అనేది ఒక విండోస్ సాఫ్ట్వేర్ కావచ్చు, మ్యాక్ సాఫ్ట్వేర్ కావచ్చు, అవి దే ఆర్ హెల్పింగ్ అస్ టు షో సర్టన్ కంటెంట్. సో దోస్ ఆర్ కాల్డ్, ఇప్పుడు మన చిన్న కంప్యూటర్ కాబట్టి వీఆర్ కాలింగ్ కంప్యూటర్స్. దిస్ సర్వర్స్ ఆర్ ఆల్సో కంప్యూటర్స్ బట్ దర్ వెరీ లార్జ్. అవి లార్జ్ కంటెంట్ ని దే ఆర్ హెల్ప్డ్ టు వర్క్ అపాన్. సో అది సర్వర్ అన్నమాట. అలానే డేటాబేస్ అంటే ఏంది, డేటాబేస్ అంటే ఏంటంటే ఒక డేటాని స్టోర్ చేసుకునే ప్లేస్. మన ఇంట్లో మన స్టోరేజ్ రూమ్ ఉంటుంది కదా, వీ కెన్ కాల్ ఇట్ దట్ థింగ్. ఆర్ అన్ని యుటెన్సిల్స్ ఒక ప్లేస్ పెట్టుకుంటావా, యూ కెన్ కాల్ దట్ కైండ్ ఆల్సో స్టోరేజ్ రూమ్. సో ఈ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఆ స్టోరేజ్ లో ఏదైనా కంటెంట్ ఉంటే మనం వాడుకుంటాం. సో దిస్ ఈస్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్వర్ అండ్ డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ లో మనకు ఉన్నాయి HTML, CSS, జావాస్క్రిప్ట్. బ్యాక్ ఎండ్ లో మనకు ఉన్నాయి సర్వర్ అండ్ డేటాబేస్. సర్వర్ అంటే ఒక సర్టన్ కనెక్షన్ ప్లేస్ ఆర్ అ కైండ్ ఆఫ్ సింపుల్ కంప్యూటర్. డేటాబేస్ లో మనకు కావాల్సిన అవసరమైన వస్తువులని మనకి ఫ్రంట్ ఎండ్ కి అందిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నీడెడ్ ఫర్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్ సరిపోతుంది. కానీ ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ని తయారు చేయాలనుకుంటే ఇన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో యూ కెన్ డూ ఇట్ విత్ పైథాన్, జావా, రూబీ ఆన్ రైల్స్, PHP, C Sharp, ఆల్ ఆఫ్ దెమ్. కానీ ఇప్పుడు ఈ కోర్స్ లో ద వన్ విచ్ ఐ హైలైటెడ్ హియర్ ఆన్ ద రెడ్ సైడ్, జావాస్క్రిప్ట్ తో తయారు చేస్తాం. అరే జావాస్క్రిప్ట్ మనం ఎక్కడో విన్నట్టుంది కదా. మనం ఫ్రంట్ ఎండ్ సైడ్ లో మనము ఇంటరాక్షన్ గురించి తెలుసుకున్నామా, HTML, CSS, జావాస్క్రిప్ట్ అని. అదే జావాస్క్రిప్ట్ ని వాడుకొని మనం బ్యాక్ ఎండ్ లో కోడ్ రాయొచ్చు. సో అందుకనే మర్న్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ ఎండ్ లో నేర్చుకున్న లాంగ్వేజ్ ని వాడుకొని మనం బ్యాక్ ఎండ్ లో కోడ్ రాయొచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెర్నింగ్ MERN స్టాక్. యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజ్. సో this is a language which we'll be learning in this entire course. Now coming back to other things. సరే బ్యాక్ ఎండ్ నుంచి లెట్స్ అస్యూమ్ దట్ మనం జావాస్క్రిప్ట్ ని బిల్డ్ చేస్తున్నాం. కానీ డేటాబేస్ అంటున్నాం కదా, డేటాబేస్ అంటే ఏంది, ఒక స్టోరేజ్ ప్లేస్. సో స్టోరేజ్ ని రెండు రకాలుగా స్టోర్ చేయవచ్చు. ఫస్ట్ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ ఆర్ SQL అంటాం. SQL అంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. పేరు గమ్మత్తుండొచ్చు టెక్నికల్ టర్మ్స్ లా, కానీ ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ అనుకోండి. ప్రతి ఒక్కటి ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఉంటుంది. అంటే ఫస్ట్ లైన్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ లైన్ కంప్లీట్ అవ్వగానే థర్డ్ లైన్, ఇట్లా రోస్ అండ్ కాలమ్స్ లో డేటా స్టోర్ అవుతుంది. నో SQL ఆర్ నో
నాన్ రిలేషనల్ డేటాబేస్. ఇది ఇంకొక రకం డేటా స్టోరేజ్ అనమాట. ఇదేంటంటే దీనికి పర్టికులర్ ఆర్డర్ ఉండదు, పర్టికులర్ ప్లేస్ లో స్టోర్ అవ్వదు, కానీ డేటా స్టోర్ అవుతుంది. కొంతమంది కంపెనీస్ ఫస్ట్ వన్ వాడతారు, కొంతమంది కంపెనీస్ సెకండ్ వన్ వాడతారు. సో వాళ్ళ చాయిస్, వాళ్ళు ఏది వాడుకుంటారు అనేది. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనము ఈ రోజు సెషన్ లో ఈ ఎంటైర్ కోర్స్ లో వాట్ విల్ బి లెర్నింగ్ ఐ టెల్ యూ. సో ఈ రెండు స్టోరేజ్ ప్లేసెస్ లో కొన్ని కంపెనీస్ మనకి సర్టన్ వేస్ లో వాడుకునే డేటాబేస్ ని ఇచ్చాయి. దీస్ ఆర్ ద డిఫరెంట్ కంపెనీస్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ డేటాబేసెస్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపించేదంతా ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసే కంపెనీస్, రైట్ సైడ్ లో కనిపించే అన్నిటి నో ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే కంపెనీస్. సో ఇక్కడ హైలైట్ చేసింది ఉందా MongoDB. దిస్ ఈస్ ద డేటాబేస్ విచ్ వీ విల్ బి యూజింగ్ ఇన్ అవర్ కోర్స్. దిస్ ఇస్ ద MongoDB పార్ట్. ఓకే, సో బ్యాక్ ఎండ్ లో జావా స్క్రిప్ట్ ని వాడుకొని MongoDB అనే కంపెనీ త్రూ ఎస్క్యూఎల్ ని వాడుకొని, నో ఎస్క్యూఎల్ డేటాబేస్ ని వాడుకొని వీ విల్ బి బిల్డింగ్ అవర్ బ్యాక్ ఎండ్ పార్ట్. ఎగ్జాక్ట్లీ, MongoDB అనేది నో రిలేషనల్ డేటాబేస్, నో ఎస్క్యూఎల్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్ట్రక్చర్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ MERN. Now we can you say what is MERN? M అంటే MongoDB, E అనేది సరే లెట్స్ కీప్ దిస్ అసైడ్, R అంటే రియాక్ట్, N అంటే ఏంది నోడ్. నోడ్ అంటే జావా స్క్రిప్ట్ అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, ఒక బ్యాక్ ఎండ్ ని తయారు చేయాలంటే జావా స్క్రిప్ట్ ని వాడుకుంటామని. ఆ జావా స్క్రిప్ట్ ని వాళ్ళు నోడ్ అంటున్నారు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ లో కూడా జావా స్క్రిప్ట్ అని, బ్యాక్ ఎండ్ లో కూడా జావా స్క్రిప్ట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారని దే నేమ్ రిటర్న్ ఎ డిఫరెంట్ వే. దట్ నేమ్ ఇస్ కాల్డ్ నోడ్. సో రియాక్ట్ అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ కి ఒక ఫ్రేమ్ వర్క్. అంటే సింపుల్ గా మన కోడ్ రాయడానికి యూజ్ టైం సేవ్ అనికి మనం ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్ వాడతాము, బ్యాక్ ఎండ్ లో అదే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ ని వాడుకొని నోడ్ వాడతాం. MongoDB అంటే ఏంది, డేటాబేస్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ, NoSQL డేటాబేస్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ. అయితే ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ ఉందా, ఇదేంటంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో HTML CSS జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ ఉంది కదా. రియాక్ట్ అంటే ఏంది, సర్టన్ పీస్ ఆఫ్ కోడ్ ఒక ప్లేస్ లో పెట్టి మనం కావాల్సిన డెవలపర్స్ దాన్ని వాడుకుంటారు, నంబర్ ఆఫ్ లైన్స్ తగ్గిపోతుంది, ఈజీ యూజ్ ఉంటుంది, లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంత సిమిలర్ ఫ్యాషన్ ఈ నోడ్ జావా స్క్రిప్ట్ ఉందా, దీనికి ఇది ఫ్రేమ్ వర్క్ అనమాట. ఎక్స్ప్రెస్ అనేది అంటే సపోజ్ దీన్ని 10 నంబర్ ఆఫ్ లైన్స్ లో కోడ్ రాసాం అనుకో, ఈ ఎక్స్ప్రెస్ ని యూజ్ చేసుకుని 1 or 2 లైన్స్ లో కోడ్ రాయొచ్చు. అంటే ఈ ఎక్స్ప్రెస్ వల్ల మనకి డెవలపర్స్ కి చాలా టైం సేవ్ అయిపోతుంది. సర్టన్ పీస్ ఆఫ్ కోడ్ మిగతా డెవలపర్స్ రాసి పక్కకు పెట్టారు, దాన్ని మనం వాడుకుంటాం. సో బ్యాక్ ఎండ్ కి ఎక్స్ప్రెస్ ఇస్ అ ఫ్రేమ్ వర్క్, రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ కి ఫ్రేమ్ వర్క్. ఓకే, సో కంప్లీట్ కాంబినేషన్ అనేది MERN స్టాక్ అంటాం. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ MERN స్టాక్. ఇప్పటివరకు మీకు అర్థమైంది వాట్ ఈస్ MERN స్టాక్ అనేది, MongoDB, Express, React and MERN, right? Any doubts on this one, guys? Okay, I take the silence as yes. All right, now you might have seen this one, MERN, same example. ఈ images అన్ని ignore it, but this is a very simple thing. Now why MERN? అసలు MERN ఎందుకు నేర్చుకోవాలి సార్, ప్రపంచంలో చాలా ఉన్నాయని మీరే చెప్పారు, మనం MERN ఎందుకు నేర్చుకోవాలనే క్వశ్చన్ మీకు రావచ్చు, రైట్? ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ ఐ డూ అగ్రీ. సో నాకు MERN కి ఎందుకంటే జావా స్క్రిప్ట్ అని ఒకటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా, మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐ టోల్ యూ దట్ బ్యాక్ ఎండ్ లోపల మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్ తయారు చేయడానికి. కానీ ఇప్పుడు మీరు MERN నేర్చుకున్నారనుకో, ఒకటే లాంగ్వేజ్ లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ అవ్వచ్చు. అంటే మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వై MERN ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే చాలా మందికి టైం సేవ్ అయిపోతుంది, ఈజీలీ దే కెన్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్. సో దట్ ఈస్ వాట్ MERN ఈస్ ఆల్ అబౌట్. ఇంకోటి రీజన్ ఏంటంటే MERN లోపల మనం రియాక్ట్ వాడుతున్నాం. రియాక్ట్ ఇప్పుడు చాలా డిమాండింగ్ లో ఉంది. సో ఎవరైతే స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఫాస్ట్ గా ప్రోడక్ట్స్ తయారు చేసి ఉండాలి. సో వాళ్ళు దే విల్ ఈజీలీ ప్రిఫర్ MERN స్టాక్స్ డెవలపర్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక డెవలపర్ తీసుకున్నారు అనుకో, MERN డెవలపర్ ని, అతనే ఫ్రంట్ ఎండ్ కింద పనిచేస్తాడు, అతనే బ్యాక్ ఎండ్ కింద పనిచేస్తాడు, అండ్ హీల్ బి లుకింగ్ అవుట్
both things. So that is the బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ మెర్న్. ఓకే, సో ఇది నేను చెప్పడం కాదు, జనరల్ గా మనకి ప్రతి సంవత్సరము సర్వేస్ అవుతాయి అన్నమాట, పోలింగ్ లెక్క. ఎంతమంది డెవలపర్స్ ఏ ప్రాజెక్ట్స్ పైన పనిచేస్తారు, ఏ అప్లికేషన్ వాడుతున్నారు, ఏ లాంగ్వేజెస్ యూస్ చేస్తున్నారని. సో ఈ 2023ది ప్రతి ఇయర్ ఎండింగ్ కి సర్వే అవుతుంది. 2023 సర్వే ప్రకారం యూ కెన్ సీ ప్రొఫెషనల్ డెవలపర్స్ రియాక్ట్ ని చాలా ప్రిఫర్ చేస్తున్నారు. సిమిలర్ ఫ్యాషన్ నోడ్ ని కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. నోడ్ అంటే బ్యాక్ ఎండ్ లో జావా స్క్రిప్ట్ అనమాట. సో ఈ రెండింటిని వాడుకొని ఏది ఉంది మనకి ఇప్పుడు అంటే మెర్న్ ఒకటే, ఇంకా ఏది లేదు. సో ఇఫ్ యూ లెర్న్ మెర్న్ యూ కెన్ బికమ్ ఐదర్ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్. ఇట్స్ నాట్ మీ, యూ కెన్ సీ 53,000 రెస్పాన్సెస్ వరల్డ్ వైడ్. సో ఈ సర్వే ఏంటంటే స్టాక్ ఓవర్ఫ్లో అనే ఒక అప్లికేషన్ ఉంది, ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఏంటంటే డెవలపర్స్ కి ఒక హబ్ అన్నమాట. లైక్ మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోగాని కానీ ఏదైనా పోస్ట్ సర్చ్ చేయని కానీ వి యూజ్ రైట్, ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ డెవలపర్స్ కి హబ్ స్టాక్ ఓవర్ఫ్లో అనే ఒక వెబ్సైట్. సో వాళ్ళు కండక్ట్ చేసిన ఒక సర్వే అన్నమాట ఇది. సో అందులోనే ఇంకొక సర్వే కండక్ట్ చేస్తారు, ఏ లాంగ్వేజ్ ని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు అని. సో అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ 67,000 మెంబర్స్ త్రూ ఆఫ్ ద వరల్డ్ మెన్షన్ దట్ వాళ్ళు ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ కాబట్టి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ హియర్. ఈ కోర్స్ లో మనం నేర్చుకున్నది అదే. జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకునే ఫ్రంట్ ఎండ్ తయారు చేస్తున్నాం, జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకునే బ్యాక్ ఎండ్ తయారు చేస్తున్నాం. అండ్ యూ కెన్ సీ HTML CSS ని కూడా ఇట్స్ డెఫినెట్లీ డూయబుల్, బట్ దీస్ ఆర్ ద థింగ్స్. These are not programming language, they are scripting language, markup language. I'll tell you the difference in the live sessions, but that is the thing. The next one is డేటాబేస్ లో ఏది ప్రిఫరెన్స్ ఉన్నది. సో ఇక్కడ నేను చెప్పాను కదా, డేటాబేస్ ని మనకి ఆప్షన్ కింద ప్రొవైడ్ చేయడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో మనం మెర్న్ లో మనం నేర్చుకునే కంపెనీ ఏంటంటే MongoDB అనే ఒక కంపెనీ మనకి NoSQL ప్రొవైడ్ చేస్తుంది. సో యూ కెన్ సీ హియర్ టాప్ 5 లో మన MongoDB ప్రొవైడ్ అయి ఉంది. ఇందులో నీకు డేటాబేస్ మనం సెషన్లో నేర్చుకున్నా కూడా, ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీ రిక్వైర్మెంట్ టైప్ అయిన డేటాబేస్ కంపెనీతో వాళ్ళు డేటాబేస్ ని క్రియేట్ చేస్తారు. సో ఈ డేటాబేస్ లో అన్ని సిమిలర్ గానే ఉంటాయి. మీకు ఒక్క డేటాబేస్ అర్థమైంది అనుకో, అన్ని డేటాబేస్ సిమిలర్ గా ఉంటాయి. యూ విల్ గెట్ ఈజీలీ గెట్ ఎ గ్రిప్ ఆఫ్ అదర్ డేటాబేసెస్. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనీ సింగిల్ డేటాబేస్. దాని తర్వాత యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అదర్ డేటాబేసెస్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ అన్ సర్వే అబౌట్ డేటాబేసెస్. సెకండ్ వన్, ద లాస్ట్ వన్ ఇస్ డామినెన్సీ. సో ఈ డామినెన్సీ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, ఫస్ట్ ఇస్ జావా స్క్రిప్ట్ ఒకటే లాంగ్వేజ్ నేర్చుకుంటాం, వెరీ సింపుల్. సెకండ్ ఇస్ ఏంటంటే ఏ డెవలపర్ మెర్న్ అయినా కూడా అతను కంప్లీట్ గా ఈ కెన్ హ్యాండిల్ ఎంటైర్ వెబ్ అప్లికేషన్. ఇంకొక థర్డ్ పర్సన్ డెవలపర్ కానీ థర్డ్ పర్సన్ ఫ్రంట్ ఎండ్ యూజర్ కానీ అవసరం లేదు. సింగిల్ హ్యాండెడ్ గా ఒకటే పర్సన్ హ్యాండిల్ చేస్తాడు. థర్డ్ వన్ ఇస్ ఏంటంటే దీనికి స్కేలబిలిటీ చాలా ఇంపార్టెంట్. స్కేలబిలిటీ అంటే ఏంటంటే, సపోజ్ 10 మంది యూజర్స్ ఒక అప్లికేషన్ వాడాలనుకున్న ఈ మెర్న్ స్టాక్ ని వాడచ్చు, 1,00,000 మంది యూజర్స్ ని వాడాలనుకున్నా కూడా మెర్న్ స్టాక్ ని వాడచ్చు. సో నీకు ఎలాంటి డిమాండ్ అయిన యూజర్స్ వచ్చినా కూడా, ఒకటేసారి ఒక బిలియన్స్ ఆఫ్ యూజర్స్ వచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ హ్యాండిల్. అండ్ ఇట్ ఈస్ మోర్ రిలయబుల్ కంపేర్ టు అదర్ థింగ్స్. మిగతా డిఫరెంట్ లాంగ్వేజ్ త్రూ నువ్వు చేయొచ్చు, కానీ దానివల్ల ఏమవుతుందంటే కనెక్షన్స్ ఇష్యూస్ వల్ల కానీ ఆర్ కన్వర్షన్ ఇష్యూస్ వల్ల కానీ చాలా టైం కన్జంప్షన్ అవుతుంది. కానీ మెర్న్ వల్ల ఏంటంటే యూ కెన్ బి ఈజీలీ కనెక్టింగ్ ద ఫ్రంట్ ఎండ్ పార్ట్ టు బ్యాక్ ఎండ్ పార్ట్ ఇన్ అ వెరీ స్మూత్ వే. ఎందుకంటే రెండింటికి బ్యాక్ బోన్ జావా స్క్రిప్టే కాబట్టి. ఓకే, సో ఐల్ టేక్ ఆల్ యువర్ డౌట్స్. ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ డౌట్స్ కమింగ్ అప్. I'll take all your doubts at the end. ఎందుకంటే let's complete the entire flow, then I'll discuss about all your doubts. Okay, I would suggest everyone to pay attention on the screen. Okay, now coming back to companies using MERN part. So ఏ కంపెనీస్ వాడుతున్నాయి? So I'll tell you few of the companies which are using. First is Netflix చాలా మంది వాడతారు కదా, అది MERN స్టాక్ నుంచే క్రియేట్ అయింది. తర్వాత ఫేస్బుక్. ఈ రియాక్ట్ ఉందా, ఈ రియాక్ట్ ఫేస్బుక్ వాళ్ళే తయారు చేస్తారు. తర్వాత వాళ్ళు మెర్న్ ని కంప్లీట్ గా వాళ్ళ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసేస్తారు. తర్వాత ఎయిర్బిఎన్బి అని ఒక వెబ్సైట్ అనమాట. అదేంటంటే మనకి రూమ్ రెంట్స్ కానీ రూమ్ వెకేట్స్ ఉన్న ప్లేసెస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, హోటల్ రూమ్స్. అలానే పేపాల్
పేమెంట్ గేట్వే అనమాట, పేమెంట్స్ ప్రొవైడ్ చేయడానికి. సిమిలర్ ఫ్యాషన్ ఊబర్, మన క్యాబ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ట్విట్టర్ అనదర్ అప్లికేషన్. ఇలా చూసుకుంటే చాలా స్టార్ట్అప్సే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రెసెంట్ గా చేసే కంపెనీస్, 2 కంపెనీస్ కూడా దే ఆర్ యూజింగ్ మర్న్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ఇంతకుముందు జావాలో బిల్డ్ చేసేవాళ్ళు, నౌ దేర్ కమింగ్ బ్యాక్ టు స్విచ్చింగ్ టు మర్న్. ఎందుకంటే ఇప్పుడు డిమాండింగ్ అది ఉంది అండ్ ఈజీలీ స్కేలబుల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ వై కంపెనీస్ ఆర్ స్విచ్చింగ్ టు మర్న్ entirely. Now let's understand current market and future market. So already Krishna discussed that you can simply search in LinkedIn. So why I can't do it? నేను ఇప్పుడు ప్రెసెంట్ గా కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. These are very recently taken and you can also simply search right now also. First is I've searched for Mern అని LinkedIn లో సెర్చ్ చేశాను. పాస్ట్ వీక్, లాస్ట్ వీక్ ఉన్న నాకు ఓపెనింగ్స్ అన్ని ఏమన్నా ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ కింద చూపిమన్నాను. యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ హియర్. నా ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్ ఇస్, మనము లొకేషన్ రిస్ట్రిక్షన్ పెట్టుకోలేదు. పలానా కంపెనీలో రావాలి, పలానా లొకేషన్ రావాలని. ఫస్ట్ మనకు జాబ్ కావాలి. జాబ్ ఎందుకు కావాలంటే పని నేర్చుకోవాలి. పని నేర్చుకున్న తర్వాత నీకు పని వచ్చింది అనుకో, దెన్ యూ విల్ బి ఇన్ దట్ అప్పర్ హ్యాండ్. దెన్ నీ దగ్గరికి అందరు వస్తారు. నీ స్కిల్ ఉందనుకో నీ దగ్గరికి వస్తారు. But in the beginning, you need to be very open to go into any location and learn things. So that is the first option which I told you. You can become a MERN developer. Chala options unnai right away and future lo chala untai. Second is React. Front end ki meer avvalanunte, you can do the same thing. Chala openings unnai. Konni remote kuda untai. Remote ante endante intlo kuchone pani cheyadam. So right now my work is entirely remote itself. So యా, ఫ్రెషర్స్ కి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ద థింగ్ ఇస్ స్కిల్ ఉండాలి. ఓపెనింగ్స్ ఉన్న కంపెనీస్ ఎలా చూస్తున్నారంటే స్కిల్ఫుల్ వాళ్ళకే ఛాన్సెస్ ఇస్తున్నారు. సో స్కిల్ ఉందని మీరు ప్రూవ్ చేయగలిగితే దే విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రెసెంట్. ద థర్డ్ వన్ ఇస్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. నోడ్ అని సర్చ్ చేశాను. యూ కెన్ సింప్లీ సర్చ్ ఫర్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, మనం నోడ్ ని నేర్చుకుంటున్నాం కాబట్టి నోడ్ డెవలపర్. సో అందులో కూడా మనకి వేకెన్సీస్ చాలా ఉన్నాయి. సో after this session also just search in the LinkedIn or any job platform. Search చేయండి, MERN కి search చేయండి, ఫ్రంట్ ఎండ్ or React కి search చేయండి, బ్యాక్ ఎండ్ or Node కి search చేయండి. You will get lot of clarity. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా, ఒక 6 నెలల తర్వాత నాకు కూడా ఛాన్స్ ఉందా అంటే yes, you are in the right track. Those who are joined any course which are related to MERN, you will be able to learn. And here we are doing live sessions and real time projects. So real ga work ela untado anedi we'll be doing in the session so that you can get a hands off experience. So company ki ellaka munde meeku aa experience vastadi kabatti if you are able to showcase in the interview that నాకు ఎంత పని వచ్చు, నేను ఎంత పని చేశాను అని, then definitely నీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ సర్వే. జనరల్ గా ఇఫ్ యూ సింప్లీ సర్చ్ ఫర్ సర్వే ఆఫ్ డెవలపర్స్ మీకు దొరికేస్తుంది ఇది. ఈ సర్వే ప్రకారం కూడా ఫ్రంట్ ఎండ్ సైడ్ లో ఏ లైబ్రరీ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ని వాడారు అని చెప్తే వాళ్ళు రియాక్ట్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. సో 57%. దిస్ ఇస్ ఆల్సో త్రూ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది. సో దట్ ఈస్ ద థింగ్. సెకండ్ వన్ ఇస్ అంటే ఓన్లీ జావా స్క్రిప్ట్ నేర్చుకుందాం అనుకో ఎలాంటి డెవలప్మెంట్ ఫీల్డ్ కి వెళ్ళొచ్చు అనే క్వశ్చన్ కి దిస్ ఇస్ అ సర్వే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హావ్ వెరీలీ learned JavaScript can become front-end development. Front-end development is an easy way getting into the job field. కానీ బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకున్నారు అనుకో యూ విల్ సీ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్. ఫిల్టర్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫుల్ స్టాక్ కొట్టినారు అనుకో ఫ్రంట్ ఎండ్ కైనా జాయిన్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ కైనా జాయిన్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ బికమ్ అ ఫుల్ స్టాక్ ఆల్సో. హియర్ ద సేమ్ థింగ్స్ హ్యాపెనింగ్. మొబైల్ అప్లికేషన్, డెస్క్టాప్, యూ కెన్ గో ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్ ఆల్సో ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. మీకు జావా స్క్రిప్ట్ ఒక్కటి వచ్చిందనుకో ఇవన్నీ యూ కెన్ బికమ్. నౌ ద థర్డ్ క్వశ్చన్ ఇస్, ఇవన్నీ ఉంటాయి ఏ ఇండస్ట్రీ సెక్టార్ కి, ఎలాంటి ఇండస్ట్రీ సెక్టార్స్ కి మనము అప్లై చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ కి యు ఆర్ బెటర్ ఆన్సర్, యు విల్ బి ఏబుల్ టు బెటర్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏ ప్రోడక్ట్ అయినా రియల్ లైఫ్ లో ఉన్నా కూడా ఆ ప్రోడక్ట్ కి డిజిటల్ కాపీ తయారు చేయవచ్చు అని. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్. యూ మైట్ బి సీయింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? ప్రోగ్రామింగ్, ఈ కామర్స్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, రైట్? ఇప్పుడు మన FLM ప్లాట్ఫామ్ ఉంది, ఇట్స్ అన్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్, రైట్? అమెజాన్ ఉంది, ఇట్స్ అన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. సో ఏ పర్టికులర్ థింగ్ అయినా కూడా యూ కెన్ మేక్ ఇట్ ఎ డిజిటల్ థింగ్. సో ఎవ్రీ వన్ నీడ్స్ అ డిజిటల్ advertisement platform. So that's where our role comes into picture.
Okay, there is no particular sector for us. Any sector we can get into. Now, what are the criterias? This is a very interesting question. Criteria where startup companies will mostly prefer merge stack. అంటే ఏ స్టార్టప్ కంపెనీస్ మర్జ్ స్టాక్ ఎందుకు ప్రిఫర్ చేస్తాయి? సో యాజ్ ఐ సెడ్, యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఒక మనిషి డెవలపర్ నేను హైర్ చేసుకున్నాను అనుకో, అతన్నే ఫ్రంట్ ఎండ్ కింద వాడుకోవచ్చు, అతన్నే బ్యాక్ ఎండ్ కింద వాడుకోవచ్చు, మొత్తం అప్లికేషనే అతను తయారు చేస్తాడు. ఇంకో పర్సన్ తో ఇన్వాల్వ్మెంటే లేదు. కాస్ట్ తగ్గిపోతుందా? ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారో వాళ్ళ కాస్ట్ తగ్గిపోతుందా? స్పీడ్ గా డెవలప్మెంట్ చేస్తుంది. ఇంకో కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. స్పీడ్ డెవలప్మెంట్ అయిపోతుంది, కాస్ట్ గా తగ్గిపోతుంది, స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇదంటే ఏంటంటే, సపోజ్ 10 మంది డెవలపర్స్ అప్లికేషన్ వాడుకున్నా, 1,00,000 కానీ 1,000 మంది కానీ 10,000 కానీ వాట్ ఎవర్ ద నంబర్, వాళ్ళకు కూడా మనం అప్లికేషన్ ని స్కేల్ చేయొచ్చు. మళ్ళా స్క్రాచ్ నుంచి 10,000 మందికి ఒకసారి, 1,00,000 మందికి ఒకసారి అలా బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క అప్లికేషన్ తయారు చేసి ఆ అప్లికేషన్ కెన్ బి స్కేలబుల్ ఫర్ మల్టిపుల్ థింగ్స్. స్మాల్ చేంజెస్ చేసి వీ కెన్ మేక్ ఇట్ మోర్ స్కేలబుల్, మోర్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే లేఅవుట్ ని కూడా ఈజీగా మార్చేయవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మర్న్. సో దాని తర్వాత డెవలపర్ టాలెంట్ పూల్ అంటే ఏంటంటే, జనరల్ గా రియాక్ట్ కానీ ఆర్ మర్న్ కానీ చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. కమ్యూనిటీస్ అంటే ఒక యూనియన్ ప్లాట్ఫామ్స్. అందులో మనకి ఈజీగా డెవలపర్స్ అందుబాటులో ఉంటారు. ఈజీగా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మనకి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది, ఈ వర్క్ నాకు అర్థం అవ్వట్లేదు, లేదా సర్టన్ టాస్క్ నాకు రావట్లేదు అనుకుంటే, దే ఆర్ సర్టన్ ప్లాట్ఫామ్స్, రియాక్ట్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాక్ ఓవర్ఫ్లో కమ్యూనిటీస్ కావచ్చు. అందులో ఆల్రెడీ మనకి ఈ పర్టికులర్ టెక్ స్టాక్ పైన పనిచేసిన వాళ్ళు, ఆ ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు మనకి రెజల్యూషన్ ఇస్తారు. సో మనకి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా వీ కెన్ ఈజీలీ గెట్ ద సొల్యూషన్ ఫర్ ఇట్. దట్ ఈస్ ద కమ్యూనిటీ సపోర్ట్ అండ్ డెవలప్ టాలెంట్ పూల్ అనమాట. తర్వాత మోడర్న్ టెక్నాలజీ స్టాక్. అంటే స్టాక్ అంటే ఇదే అనమాట. టెక్ స్టాక్ అనే దాన్ని మర్న్ స్టాక్ అంటాము. సో ప్రెసెంట్ బూమింగ్ లో నడిచేదాన్ని కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్టప్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ స్కేలబుల్, మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఈజీలీ క్రియేటెడ్. చాలా ఈజీగా అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు విత్ ఇన్ వెరీ సర్టన్ టైమ్ ఫ్రేమ్. సో ఫాస్ట్ గా పని అయిపోద్ది కాబట్టి వి విల్ బి యూజింగ్ దిస్ మోడర్న్ మోన్ స్టాక్. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ కంపాటబిలిటీ అంటే ఏంటంటే, జనరల్ గా ఏదైనా అప్లికేషన్ తయారు చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటే ఏంటంటే, యూనివర్సల్ గా అందరికీ యాక్సెసిబుల్ ఉండేటట్టు దాన్ని ఎలిజిబుల్ చేయాలి. దానికోసం వీ హ్యావ్ మల్టిపుల్ క్లౌడ్ కంపాటబుల్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, డెవాప్స్ యూస్ చేసుకొని అన్నిటికీ మన మర్న్ స్టాక్ అనేది ఈజీగా కంపాటబుల్. ఎవరైతే దాన్ని తయారు చేస్తారో వాళ్ళు ఇది మైండ్ లో పెట్టుకునే తయారు చేస్తారు. సో దాట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ స్టార్ట్అప్ హూ వాంట్స్ టు బిల్డ్ దర్ company in a digital platform. So that is the thing. Yeah, so coming back to one more activity. I know we are coming up very last part. I want everyone's attention on the screen again. So I want everyone to open their stopwatch ఉంది కదా, అది ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇది ఏం చేయాలంటే, మీరు వెరీ సింపుల్ గా వెన్ ఐ క్లిక్ ఆన్ స్టార్ట్ మనకి ర్యాండమ్ గా 1 to 25 నంబర్స్ కనిపిస్తాయి, ర్యాండమ్ డిఫరెంట్ ప్లేసెస్ లో. సో మీకు 60 సెకండ్స్ ఉంటాయి. 60 సెకండ్స్ లోపల యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఏ నంబర్ ఇక్కడ ఉందో అని. యూ డోంట్ నీడ్ టు టెల్ మీ. స్టాప్ వాచ్ స్టార్ట్ చేసి 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, జస్ట్ విత్ యువర్ ఐస్ 3, 4, 5, 6 ఇట్లా త్రూ అవుట్ 25 నంబర్ వరకు రీచ్ అయిన తర్వాత స్టాప్ వాచ్ స్టాప్ చేసిన తర్వాత మీకు ఎన్ని సెకండ్స్ పట్టిందో ఆ సెకండ్స్ ని మనకి గ్రూప్ లో మెన్షన్ చేయండి, సరిపోద్ది. సో దిస్ ఇస్ 1 minute టాస్క్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ సో దట్ వీ విల్ బి ఇంటరాక్టింగ్ ఇన్ ద సెషన్. కెన్ వి డూ ఇట్? సో ఐ రిఫ్రెష్ ద పేజ్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి రెడీ విత్ యువర్ స్టాప్ వాచ్. దీనివల్ల ఏమవుతుంది అంటే మన అబ్జర్వేషన్ చాలా క్విక్ గా అయిపోతుంది. సో విల్ డూ ఇట్ ఫర్ 2 minutes సో దట్ మీ రికార్డ్ ని మీరే బ్రేక్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి రెడీ విత్ యువర్ స్టాప్ వాచ్ అండ్ వన్స్ ఐ క్లిక్ ఆన్ స్టార్ట్, let's see who will be the very least number on this one. Okay, so 1, 2, 3. Count from 1 to 25.
Okay. ఎవరన్నారా? Anyone lucky person who has able to count it? 32 seconds, 42, 28, 27. Wow, 38, 34, 33, 38, 35. Sorry, I can't read your names, but 20. Okay. 32, 40, 35, 51. Interesting. So 1 minute అయిపోయింది. I can see a lot of numbers coming up. Very grateful to participate. So ఇప్పుడు మనం ఏం చేద్దామంటే let's run the same activity again. Now I don't want anyone to compare yourself with other person. మీతో మీరు కంపారిజన్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు 40 seconds లో ఇది ట్రై కంప్లీట్ చేస్తే లెట్స్ ట్రై టు బీట్ యువర్ ఓన్ స్కోర్. దట్ ఈస్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్. మన అబ్జర్వేషన్ స్కిల్ చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఐ విల్ బి రీస్టార్టింగ్ ఇట్ అగైన్. I want everyone to restart your stopwatch and be ready. So 1, 2, 3, let's start it. - 25, 26, 27. So rather than telling me the numbers, tell me whether you are able to overcome your previous score. మీ పాత స్కోర్ ని బీట్ చేయగలిగినరా? Yes or no? That's it. If yes, be grateful. If no, also it's okay. It will take certain time, but that's fine. Okay. So I'll share you this link. దీనివల్ల ఏమవుతుందంటే see here, మనకి అందరికి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే వీఆర్ వెరీ లెస్ ఫోకస్డ్ ఆన్ సర్టన్ థింగ్స్. కొంచెం టైం వరకే మనం ఫోకస్ చేయగలుగుతాం. అండ్ ఇట్స్ ట్రూ, ఐ డూ అగ్రీ. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మన అబ్జర్వేషన్ స్కిల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో 1 minute పడుతుంది కాబట్టి ఐ వాంట్ ఎవ్రీ వన్ టు స్పెండ్ జస్ట్ 1 minute ఆన్ డైలీ బేసిస్. దీనివల్ల మనకి క్విక్ గా ఈజీలీ గ్రాస్ప్ చేయగలుగుతారు థింగ్స్ ని. సో thanks for participating on this one. So coming back to our activity here. Now last one, I want everyone to improve your typing speed. ఎందుకంటే కోడింగ్ లో మనకి చాలా ఫ్రేమ్ వర్క్స్ వచ్చినా, లైబ్రరీస్ వచ్చినా, పక్క వాళ్ళ కోడింగ్ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నా కూడా టైపింగ్ స్పీడ్ ఉంటే ఏమవుతుందంటే మనం ఫాస్ట్ గా పని చేసిపోద్ది. అంటే 6 గంటలు పని ఇచ్చారు, 4 గంటలు కంప్లీట్ చేస్తాం. దట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ టైపింగ్ స్పీడ్. సో ఈ టైపింగ్ స్పీడ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ వేస్ యూ జస్ట్ నీడ్ టు టైప్ ఇట్. ఇంకో అసలు ఆప్షనే లేదు. సో ఇది టైప్ చేసుకోవాలంటే ఎలా సార్, నాకు అసలుకి వాడడమే రాదు, టైపింగ్ కీబోర్డ్ వాడడానికి రాదు, ఆర్ నాకు స్పీడ్ ఇంక్రీజ్ చేయడం తెలియదు అనుకుంటే ఐ హ్యావ్ ఎ వెరీ సింపుల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నేను నేర్చుకున్నాను. హియర్ ఇన్ దిస్ వెబ్సైట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఎన్రోల్. ఇందులో జస్ట్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వి మీరు నేర్చుకోవచ్చు 1 by 1. హ్యాండ్ మూవ్మెంట్ తో స్టార్ట్ అయ్యి టెస్టులు స్టార్ట్ చేయడం, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. దానివల్ల ఏమవుతుందంటే యూ కెన్ కంపీట్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ పర్సన్స్. ఇక్కడ మీరు చూస్తే దర్ లాట్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ జాయిన్డ్. సో వీళ్ళ స్పీడ్ తో మీరు కంపీట్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ కాంపిటీషన్ గైస్. కాంపిటీషన్ వల్ల ఏమవుతుందంటే మనకు బూస్ట్ అవుతుంది. అరే ఇతనితో ఐఎమ్ కంపీటింగ్, లెట్ మీ డూ ఇట్ సంథింగ్ బిగ్గర్ సో దట్ ఐల్ బి ఇన్ ద టాప్. లీస్ట్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే నేను అసలు నాకు టైపింగ్ కూడా రాదు. రైట్ నౌ ఐ కెన్ టైప్ ఈజీలీ అరౌండ్ 50 to 60. దట్స్ ఇట్. మనకి ఏదో 300, 400 టైపింగ్ స్పీడ్ ఉందని కూడా లేదు. కానీ మనకి వెరీ బేర్ బోన్ గా 40 వరకు రీచ్ అయినా, 35 to 40 రీచ్ అయినా కూడా సరిపోద్ది. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ ఇట్ సెల్ఫ్. సో ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ టైపింగ్ స్పీడ్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగర్ రన్. అండ్ సిలబస్ పరంగా అయితే our operational team is sharing again and again the syllabus, but if you want me to give an overview, so it's a 6 months course. The last month will be an interview aspect thing, and you can see the content and everything will be shared by the operation team. అందులో HTML, CSS, JavaScript అంటే వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాము. కోడింగ్ లాంగ్వేజ్ తో ఇంటరాక్షన్ మీకు లేకపోయినా పర్లేదు, అన్ని మనం స్క్రాచ్ నుంచి నేర్చుకుంటాము. బై ద ఎండ్ ఆఫ్ 7th month or 6th to 7th month మనము ఎంటైర్ మెర్జ్ స్టాక్ ని కంప్లీట్ చేస్తాం. ఓకే,
సో ఇందులోనే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది, ఇందులోనే రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది, పోర్ట్ఫోలియో బిల్డింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ప్రెసెంట్. అసైన్మెంట్స్ వగేరా వగేరా అన్ని, ప్రాజెక్ట్స్ క్రియేషన్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రెసెంట్. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ వన్ సైడెడ్ ఉన్నది అనుకో, మనకి పనులు చెరగవు. అంటే లైక్ మనది ఎలా ఉంటుంది అంటే, మన టీచింగ్ సపోజ్ ఒక బ్యాడ్మింటన్ ఆడుతున్నారు అనుకో, నేను ఒక సైడ్ ఆఫ్ కోర్ట్ నుంచి కాక్ ని ఇఫ్ ఐ హిట్ ఇట్, అదర్ సైడ్ నుంచి కూడా కాక్ ని హిట్ అవుతానే దెన్ ఇట్ విల్ బి అ టూ అండ్ ఫ్రో మూమెంట్. అప్పుడే గేమ్ చాలా బాగుంటుంది. మన కోర్స్ కూడా ఆ గేమ్ లాంటిదే. నేను ఏదో టీచ్ చేస్తున్నా అంటే నాకు అక్కడ సైడ్ నుంచి కూడా మీరు కూడా నాకు రెస్పాండ్ అవ్వాలి. That's where I'll be very interested. I'll teach you more. That's where you'll also be very excited to learn more. So our interaction, alanti excitement we'll be having in the session, and I want you guys to very much interestingly participate on all the things. Okay. So yeah, that is the syllabus. Team will be sharing you the entire syllabus and the course duration and everything. Please go through them and make sure you join the course. E-course కాకపోయినా understand that what we are offering in this FLM and what you will be getting by the end of this course in the FLM compared to the other platforms. So please understand this one. And if you have any doubts regarding this platform or this course or wagera, let me know. We'll be answering your doubts. Okay. So let me take few doubts here. Can you, Sai Krishna? Sorry, I cannot share the LinkedIn profile right now, but once we join the platform, I mean the live sessions, I'll be helping you out in that part. Okay. Yes, certificates provide out the course related payment and everything. Operation team will take care of it. How many months will it take to complete the front end part? See, front end part ke back end part anni kalupkoni, it will take 6 months, and 7th month is an interview preparation. So that is a long period duration we'll be having. So roughly you can consider it as 3 to 4 months front end complete ganike. ఫ్రేమ్వర్క్ కి లైబ్రరీకి తేడా ఏంటంటే, సో యాజ్ ఎ సెడ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ లో ఫ్రేమ్వర్క్ లైబ్రరీస్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ లో కూడా ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే సర్టన్ పీట్స్ ఆఫ్ కోడ్ మనకి సర్టన్ ప్లేసెస్ లో ఉన్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు లాగిన్ పేజ్ ఉంది, లాగిన్ ఫంక్షనాలిటీ ఏంది, లాగిన్ కానీ సైన్ అప్ ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే దాని అవసరం ఏంది. సపోజ్ నువ్వు ఒకసారి ఫస్ట్ టైం ఒక అప్లికేషన్ లో జాయిన్ అవుతున్నావు, నువ్వు యూజర్ నేమ్ టైప్ చేస్తావు, కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేస్తావు, అవి రెండు ఒక ప్లేస్ లో స్టోర్ అయినాయి, రైట్? నువ్వు లాగిన్ చేసేటప్పుడు నువ్వు సెకండ్ టైం యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు కంపారిజన్ అవుతాయి. నువ్వు లాగిన్ కరెక్ట్ అయినావనుకో, కరెక్ట్ యూజర్ అయినావనుకో లోపలికి అలౌ చేస్తారు. సో ఈ ఫంక్షనాలిటీని ఏ అప్లికేషన్ లో కూడా సేమే కదా. నువ్వు ఫేస్బుక్ తీసుకో, అమెజాన్ తీసుకో, ఫ్లిప్కార్ట్ తీసుకో, నెట్ఫ్లిక్స్ తీసుకో, వాట్ ఎవర్, అన్ని అప్లికేషన్స్ లో ఈ లాగిన్ ఫంక్షనాలిటీ కామన్ కదా. సో ప్రతి ఒక్క డెవలపర్ ఎందుకు దాన్ని మళ్ళీ మళ్ళీ తయారు చేయాలి, ఆ ఫీచర్ని ఎందుకు తయారు చేయాలి, రైట్? సో కొంతమంది డెవలపర్స్ ఏం చేశారంటే దీన్ని దే హ్యావ్ మెన్షన్డ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్ వేర్ అదర్ డెవలపర్స్, కొత్తగా ఒక అప్లికేషన్ తయారు చేసే డెవలపర్స్ ఆ ఫీచర్ని వాడుకుంటారు. మళ్ళా స్క్రాచ్ నుంచి కోడ్ రాయకుండా ఆ ఫీచర్స్ని ఈజీగా వాడుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ లైబ్రరీస్. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే సర్టన్ పీసెస్ ఆఫ్ ఈ ఫీచర్సే కాకుండా కొన్ని కోడ్స్ ఉంటాయి, కొన్ని వెరీ బిగ్ కోడ్, ఒక 100 lines ఆఫ్ కోడ్ ని కూడా మనం ఆ డంప్ చేసుకోవచ్చు. లైబ్రరీస్ అంటే చిన్న లైబ్రరీ తెలుసుకున్నాం, మనకి రియల్ లైఫ్ లైబ్రరీ బుక్స్ ఉంటాయి కదా, ఆ లైబ్రరీస్ వెరీ స్మాల్ వర్జన్ ని వి కాల్ ఇట్ అస్ లైబ్రరీ, వెరీ లార్జ్ వర్జన్ ని వి కాల్ ఇట్ అస్ ఫ్రేమ్వర్క్. అంటే వెరీ లార్జ్ కమ్యూనిటీ, వెరీ లార్జ్ ఆఫ్ కోడ్ బేస్ ఉన్న దాన్ని వి కాల్ ఇట్ అస్ ఫ్రేమ్వర్క్. వెరీ స్మాల్ బేస్ ఆర్ వెరీ స్మాల్ వర్జన్ ఇస్ కాల్డ్ as లైబ్రరీ. దట్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్. టెక్నికల్ పరంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఇన్ సింపుల్ టర్మ్ దట్ ఈస్ వాట్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అండ్ లైబ్రరీ. Where am I? Yes, I am the same person. Those who have met me yesterday in the meetup, I am the same as sir. So I'm not from Punjab. I'm born and brought up in Hyderabad itself. I'm a professor in a Parallel University. So I'll be teaching you the same. So those who have met me, so I'm the same person.
ఆల్ విల్ బి డన్ ఇన్ ఆన్లైన్ itself. ఎస్, అంతా ఆన్లైన్ కోర్సే, ఆఫ్లైన్ లో మనకి ఏమీ లేదు. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, సార్? సో ఐఎమ్ a graduate, guys. I've graduated from JN2H. గ్రాడ్యుయేషన్ తో లేకపోయినా సంబంధం లేదు. ఎందుకంటే బయట ప్రపంచం స్కిల్ ని చూస్తుంది. నీకు పని వచ్చా, సరే మా దాంట్లో పని చేయి, పనికి పైసలు తీసుకో. దట్ ఈస్ అ సింపుల్ ఫండా. ప్రీవియస్లీ గ్రాడ్యుయేషన్ అవన్నీ చూస్తుండే, కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదు. స్కిల్ఫుల్ పర్సన్ దొరికితే సరిపోద్దంట. What is the difference between Java full stack and MERN stack development? So Java full stack development ante mostly it will revolve around backend part. కానీ ఫ్రంట్ ఎండ్ లో యూ విల్ బి అగైన్ యూజింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్. MERN స్టాక్ అంటే ఏంటంటే మనము ఇక్కడ జావా ఫుల్ స్టాక్ లో జావా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కి యూ నీడ్ టు లెర్న్ అబౌట్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. మళ్ళీ జావా స్క్రిప్ట్ ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో కానీ MERN స్టాక్ ఏంటంటే ఒకటే సింగిల్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ తో యూ కెన్ బికమ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్. సో దట్ ఈస్ అ సింపుల్ డిఫరెన్స్. కానీ ఎప్పటి నుంచో జావా డెవలప్మెంట్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ జావా ఇన్ దర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ దర్ అప్లికేషన్స్. కానీ ఇప్పుడు ఆ జావా అప్లికేషన్స్ ని కూడా కంప్లీట్ గా కన్వర్ట్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ద రీజన్ ఇస్ కంపెనీస్ వాంట్ టు ఈజీలీ చేంజ్ దర్ ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు జావాల వల్ల ఏమవుతుందంటే చాలా లార్జ్ పీస్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. బట్ కొన్ని అప్లికేషన్స్ దాంతో బిల్డ్ చేస్తారు, కొన్ని అప్లికేషన్స్ MERN స్టాక్ తో బిల్డ్ చేస్తారు. దే హ్యావ్ దర్ ఓన్ ప్రిఫరెన్సెస్. ఓకే, ఈఎంఐ ఆప్షన్ ఎవ్రీథింగ్ ఆపరేషన్ టీమ్ వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఓకే, ఐ డోంట్ ఏ షర్ట్ వేసుకున్నాను. ఓకే ఓకే, లెట్స్ లీవ్ దట్ పార్ట్. సో లెట్ మీ షేరింగ్. ప్రాజెక్ట్ ని ఎక్స్పీరియన్స్ లో మెన్షన్ చేయవచ్చా? ఐఎమ్ ట్రైంగ్ టు స్విచ్ కంపెనీ. ఎలా మెన్షన్ చేసినప్పుడు ప్రాబ్లం ఏం కాదు కదా. సో సీ గైస్, మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని అప్లికేషన్ బేస్. సో ఒక పర్టికులర్ రియల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక సర్టన్ కాన్సెప్ట్ అవ్వచ్చు. సో మనం అయితే ఏదైతే కోర్సులు నేర్చుకుంటామో దాని రిలవెంట్ ప్రాజెక్ట్స్ అయితే. సో ఇప్పుడు నువ్వు కంపెనీకి వెళ్ళినా కూడా ఆ కాన్సెప్ట్స్ నే వాళ్ళ ప్రాజెక్ట్స్ లో వాడతారు. సో దర్ ఇస్ నో ఇష్యూ. అండ్ దట్ ఈస్ ద థింగ్ విచ్ కంపెనీస్ నీడ్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసినావు అనుకో, నీకు రియల్ గా స్టఫ్ వచ్చినట్టే. దే డోంట్ నీడ్ అదర్ థింగ్స్ ఫర్ యూ టు షో కేస్ దెమ్. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఎక్స్పీరియన్స్ ఉన్నా నాన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరికైనా కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు జాబ్ స్విచ్ అవుతున్నారు అనుకో, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ స్ట్రీమ్, దట్ ఈస్ హెల్ప్ఫుల్. మీ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు, మీ ప్రాజెక్ట్స్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు, అండ్ మీరు కంప్లీట్ చేసిన ఆర్ మీకు స్కిల్ఫుల్ ఉన్న కంటెంట్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అలవాటు ఉంటుంది. అంటే ఒక కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఎలా పనిచేయాలి, ఒక ఎంప్లాయీతో ఎలా ఉండాలి, దే నో ఇట్. సో దే హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఫీల్డ్. వెన్ యూ ఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. సో experience is a eligible criteria for you. It will be giving an extra boost up for you. అలానే స్కిల్ ఉంటుంది కాబట్టి they will easily hire you in that basis. One second, I have Santosh, operation team will give you clarity about how many months it will take for front end. But if you want the entire MERN stack to be done, it will take 6 months as such. Why React? Okay, I've taken this example already. I mean, chala ఇవి వస్తున్నాయి కామెంట్స్. I was not able to answer all of them, but ప్లీజ్ డోంట్ మైండ్ దట్ థింగ్. ఎందుకంటే మన దాంట్లో చాలా కామెంట్స్ ఉన్నాయి కదా, ఒకటేసారి మెన్షన్ అయ్యే వరకు I was not able to answer all your doubts. Course, can we put experience after learning this course? Yes, Narendra, experience పెడతారు. మనం ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది డిఫరెంట్ ఫీల్డ్ లో, కానీ నాకు స్కిల్ ఉంది డిఫరెంట్ ఫీల్డ్ లో. టెస్ట్ మీ, గివ్ మీ సమ్ టాస్క్. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కేపబుల్ సాల్వ్ యువర్ క్వరీ, దెన్ టేక్ మీ. ఇక్కడ సింపుల్. లెట్ మీ టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై సెల్ఫ్. సో నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా I was from a different stream itself. వాళ్ళకి
పని చేసే ఒక మనిషి కావాలి. నాకు పని వచ్చు. దే వర్ గివింగ్ మీ అ టాస్క్, ఐఎమ్ కంప్లీట్లీ 100% సాల్వింగ్ ఇట్. వాట్ ఈస్ ద అదర్ థింగ్ దే నీడ్? దే డోంట్ నీడ్ సర్టిఫికేట్, దే డోంట్ నీడ్ గ్రాడ్యుయేషన్, దే డోంట్ నీడ్ ఎనీథింగ్. పని చేసే ఒక మనిషి కావాలి. స్కిల్ దే వాంట్. సో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు solve their problem, that is okay. So make sure you learn skill. That is the only request I want from everyone. See, a stream and Agoda, you can easily jump into this one because we are learning everything from scratch. Why React? So why React ante, see మనకి చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. I've shown you already. React ఎందుకంటే రియాక్ట్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రియాక్ట్ లో ఫస్ట్ థింగ్ ఇస్ కమ్యూనిటీ చాలా పెద్దది ఇన్ రియాక్ట్. ఎలాంటి ఇష్యూ వచ్చినా, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్ అయినా కూడా యూ కెన్ ఈజీలీ ఆస్క్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ దే విల్ ఆన్సర్ యువర్ డౌట్స్. తర్వాత ఆర్కిటెక్చర్ ఇన్ రియాక్ట్. ఆర్కిటెక్చర్ అంటే రియాక్ట్ ని తయారు చేసిన పద్ధతి వల్ల ఏదైనా వెబ్ అప్లికేషన్ చాలా స్మూత్ గా పనిచేస్తుంది. అండ్ రియాక్ట్ అప్లికేషన్ లో చాలా నీట్ గా కోడ్ రాయొచ్చు. నీట్ ఇన్ ద సెన్స్, ఏదన్నా ఒక కోడ్ రాసినప్పుడు అది చాలా ఈజీలీ స్కేలబుల్ చేయొచ్చు. స్కేలబుల్ అంటే చాలా పెద్ద అప్లికేషన్ కింద తయారు చేయొచ్చు. ఏదన్నా స్మాల్ చేంజెస్ చేయాలనుకున్నా కూడా ఈజీగా చేంజెస్ ని తయారు చేయొచ్చు కంపేర్ టు అదర్ ఫ్రేమ్వర్క్స్. ఇంకోటి ఏంటంటే దాన్ని సింటాక్స్, దాన్ని రాసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ సిమిలర్ టు జావా స్క్రిప్ట్. మన జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాం అనుకో, రియాక్ట్ ఈజీగా 50% వచ్చేస్తుంది. సో వెరీ ఫ్రెండ్లీ టు జావా స్క్రిప్ట్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ యూజింగ్ రియాక్ట్ ఆర్ ద డామినెన్సీ ఆఫ్ రియాక్ట్. ఇంకా చాలా ఉన్నాయి టెక్నికల్ పరంగా, ఐ కాంట్ డిస్కస్ హియర్, బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ దీస్ ఆర్ ద థింగ్స్. Narendra, see, I would not have a right thing here. I can't discuss that thing that you want to put an experience as such. If you have experience in IT sector, please do it. If you are experienced in non-IT sector, please do it. కానీ మీకు స్కిల్ ఎక్కువ ఉందనుకో, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. మీ స్కిల్ కి తగ్గట్టే ఎవ్రీవన్ విల్ బి పేయింగ్ యూ అండ్ యూ కెన్ డిమాండ్ ఇట్. సి, మనం పని చేసాం, you have an eligibility to ask whatever you want as a payment. They have a requirement. వాళ్ళకు బడ్జెట్ ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మీరు ఆ బడ్జెట్ లో ఇన్వాల్వ్ అయితే they'll give you the amount. Okay, so now Next.js got into trend. What about thoughts, sir? So see, Next.js ట్రెండ్ లకు వచ్చింది అనేది, ఇట్స్ చాలా ట్రెండ్స్ లకు వచ్చినాయి రైట్ నౌ. ఇప్పుడు మర్న్ ఇంపార్టెంట్, మర్న్ డిమాండింగ్ ఉంది కాబట్టి నడుస్తుంది. ఫ్యూచర్ లో Next.js వచ్చింది అనుకో, విల్ లెర్న్ దట్ ఆల్సో. ద రీజన్ ఇస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ కొత్త ఫ్రేమ్ వర్క్ వస్తుంది, కొత్త లైబ్రరీ వస్తుంది. కానీ అన్ని అది మూవ్ ఆన్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ద సేమ్ గోస్ జావా. నేను పుట్టినప్పటి నుంచి జావా నడుస్తుంది. టిల్ నౌ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఏమన్నా డిమాండ్ తగ్గిందా? ద రీజన్ ఇస్ ఏ కంపెనీకి ఆ రిక్వైర్మెంట్ ఉందో ఆ కంపెనీ వాడుకుంటుంది. దేర్ ఇస్ నో బ్యాకింగ్ అప్ ఆన్ దట్ థింగ్. అండ్ ఐ కెన్ నాట్ సే దట్ this will be going ahead or not. But there are some benefits of using React, Node and things which will make sure that certain down the line 5 to 10 years ఇది నడుస్తుంది. And if you are talking about Next.js కూడా ఇంకో ఫ్రేమ్వర్క్ JavaScript ని. సో JavaScript నేర్చుకున్నారు అనుకో, you can easily understand Next.js also or Nest.js also. There is another framework as such. See, MERN stack development ki Java full stack development confuse avakandi. See, Java full stack development is a different thing. MERN is a different thing. So, ఏ full stack development choice తీసుకోవాలా అనేది, it has different opportunities. నా పరంగా చూస్తా అంటే they have both similar kind of opportunities. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది దానిలోకి వెళ్ళండి. జావా బ్యాక్ ఎండ్ మనం చేస్తాం కదా, సర్వర్ కానీ డేటాబేస్ తయారు చేయడానికి కానీ జావా నేర్చుకోవచ్చు. జావా విల్ బి డన్. MERN స్టాక్ కానీ ఆర్ నేర్చుకోవాలనుకుంటే MERN స్టాక్ లో జావా స్క్రిప్ట్ ని మనం నేర్చుకుందాం అనుకో, ఫ్రంట్ ఎండ్ కి మనం అప్లై చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ రియాక్ట్. అదే బ్యాక్ ఎండ్ లో మనం సర్వర్ డేటాబేస్ ని యూస్ చేసుకొని వీ కెన్ బికమ్ అ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆల్సో. సో విచ్ ఇస్ బెటర్? I don't want to give an opinionated answer on this one because కొన్ని కంపెనీస్ జావా ఫుల్ స్టాక్ ని వాడుతున్నారు, ఐ మీన్ జావా డెవలప్మెంట్ కూడా వాడుతున్నారు. కొన్ని కంపెనీస్ ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్ ని వాడుతున్నారు. సో ఏదో ఒక దాంట్లో స్టార్ట్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు నేను ఐ టెల్ యూ ఐ స్టార్టెడ్ మై కెరియర్ as ఫ్రంట్ అండ్ డెవలపర్, కానీ నేను దాంట్లో స్టిక్ అవ్వలేదు. ఐ బికమ్ ఎ బ్యాక్ అండ్ డెవలపర్, ఐ బికమ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్. ఐ ఆల్సో డూ projects on Java development, also do projects on Python also. కానీ నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ లోనే. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ స్టిక్ ఆన్ దట్ వన్, రైట్? సో ఏది బెటరు అనేది డోంట్ రిమెంబర్, డోంట్ థింక్ అబౌట్ దట్ వన్. ప్రెసెంట్ నీకు ఏది ఇంట్రెస్టింగ్ ఉంది? జావా ఇంట్రెస్టింగ్ ఉందా, జావా స్క్రిప్ట్ ఇంట్రెస్టింగ్ ఉందా, ఫ్రంట్ ఎండ్ ఇంట్రెస్టింగ్ ఉందా, బ్యాక్ ఎండ్ ఇంట్రెస్టింగ్ ఉందా? ఆన్ ద బేస్ ఆఫ్ దట్ జస్ట్ గో ఎట్, and all those have an opportunity. You can see it in their job portals itself. Okay, do we build projects by learning or the other way? So మన సెషన్స్ లో మనం ప్రాజెక్ట్స్ తయారు చేస్తాము, దట్ ఈస్ వన్ వే. అండ్ పర్సనల్లీ ఐ వుడ్ సజెస్ట్ యూ టు బిల్డ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు నేను తయారు చేసిన ప్రాజెక్ట్స్ మనం పెట్టుకున్నాం అనుకో ఇంటర్వ్యూకి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ విల్ హ్యావ్, రైట్? కానీ వెన్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్, దెన్ యువర్ ద కాన్ఫిడెన్స్ యూ గెట్ ఈజ్ మోర్ హై. నువ్వు ఏదైనా సాధించవచ్చు. అరే నాకు అంత వచ్చు, నాకెందుకు జాబ్ ఇయ్యరు? I'll answer all the questions given by the interviewer. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఎప్పుడంటే నువ్వు ప్రాజెక్ట్స్ తయారు చేస్తావు. సో విల్ బి టేకింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద సెషన్స్, బట్ ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ యూ టు డూ ప్రాజెక్ట్స్ పర్సనల్లీ ఆల్సో. సి పైథాన్ లో కూడా ఫుల్ స్టాక్ ఉంది. ఐ వుడ్ నాట్ టేక్ ఎనీ బయాస్ ఆన్సర్ ఆన్ దిస్ వన్. బయాస్ అంటే ఒక ఒపీనియటెడ్ ఆన్సర్ నేను ఇవ్వలేను, ఎందుకంటే యాజ్ ఐఎమ్ ఎ డెవలపర్ ఐ వాంట్ టు బి వెరీ ఓపెన్ మైండెడ్. మార్కెట్లో డిమాండింగ్ ఏది ఉందో అది నేర్చుకుంటాను, దాని తగ్గట్టు జాబ్ తెచ్చుకుంటాను. ఫ్యూచర్లో ఇంకోటి డిమాండింగ్ ఉందో గో హెడ్ విత్ దట్ నాలెడ్జ్. మై మైండ్ సెట్ యాజ్ ఎ గ్రాడ్యుయేట్ ఆర్ యాజ్ ఎ ఇంజనీర్ ఆర్ యాజ్ ఎ పర్సన్ ఇస్, మనకి ఏది డిమాండింగ్ ఉందో అది నేర్చుకొని వీ నీడ్ టు స్టెప్ అవుట్. యాజ్ ఎ డెవలపర్ ఈ మైండ్ సెట్ ని మెంటల్ గా ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు మనం కొత్తగా ఏదో నేర్చుకుంటూ ఉండాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ షార్ట్ థింగ్, దట్స్ ఫైన్. మెల్లగా నేర్చుకునే కొద్ది ఎప్పుడైతే అది ఇంట్రెస్టింగ్ గా మనకి కనిపించినా, బయట బాగా డిమాండింగ్ ఉందో, విల్ స్విచ్ టు దట్ థింగ్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. MCA now, first year I'm interested in MERN. After getting MERN, will be able to our own projects and getting a job or not? Ashok, yes, even if you are from MCA, it doesn't matter. See, a streamline ana parledu. If you are interested in coding, I would suggest you to go ahead with your course itself. Okay. పైథాన్ తో మెర్న్ స్టాక్ అవ్వదు. పైథాన్ అనేది డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మెర్న్ స్టాక్ లో జావా స్క్రిప్ట్ వాడతారు. సో ఎవరైనా పైథాన్ తో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే డోంట్ బిలీవ్ ఇట్, ఆస్క్ దెమ్ వాళ్ళు ఇంటర్నల్ గా టెక్ స్టాక్స్ ఏం వాడుతున్నారు అని. ఓకే. I have a career gap and I'm working in BPO sector. So can I my BPO experience as an IT experience with the project? I will learn this course. So Rakesh, ఎవరైతే నాన్ ఐటీ సెక్టార్స్ లో ఉన్నారో వాళ్ళకి సింపుల్ సజెషన్, నాన్ ఐటీ సెక్టర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ పెట్టండి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే విల్ కన్సిడర్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ విల్ నాట్ బి యాజ్ డిమాండింగ్ యాజ్ అన్ ఐటీ ఎక్స్పీరియన్స్. కానీ వాళ్ళు నీ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే నీకు కార్పొరేట్ లైఫ్ స్టైల్లో ఎలా ఉండాలి, ఎలా ఇన్వాల్వ్ అవ్వాలో యూ నో ఇట్. ఇట్ ఈస్ మచ్ బెటర్ దాన్ యాజ్ అ ఫ్రెషర్. సో అండ్ యూ కెన్ ఈజీలీ గెట్ అ జాబ్ ఆల్సో, నాట్ ఈజీలీ, బట్ యూ కెన్ గెట్ అ జాబ్ బికాస్ they want skill here. Skill unte you can easily crack things. See guys, I would love to share my story as such, but this is not the right moment to explain my story. But trust me, if I can do it, you guys can also do it. That is the only mantra I believe it. And one more thing is patience and discipline are the other two keys which you need to focus on. 6 months dedication ga every day sessions తర్వాత మనకి అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తున్న కొద్దీ యూ విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్. అరే ఇది నేను చేయగలుగుతున్నా, నాకు అయిపోయింది, నిన్నటితో కంపేర్ చేస్తే నేను రోజు కొంచెం ఇంకా ఎక్కువ నేర్చుకున్నా. సో దట్ కైండ్ ఆఫ్ బూస్ట్నెస్ విల్ ఇంప్రూవ్ ఆన్ యూ అండ్ డే బై డేస్. దీనివల్ల ఏమవుతుంది అంటే యూ విల్ గెట్ ఎ ఫీల్ దట్ అరే ఒక 3 months బ్యాక్ నాకు కోడింగే రాదు, కోడింగ్ అంటే భయపడుతుండే, ఇప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ఎ కోడ్, ఐ వాజ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఎ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఆ ఫీలింగ్ నేను క్రియేట్ చేస్తా. ట్రస్ట్ మీ ఆన్ దట్ వన్, యూ విల్ గెట్ దట్ ఫీలింగ్. బిలీవ్ మీ, that is what I was way back. Right now I was able to do it, and you guys can also do it. Okay. All right.